సో హాయ్ గైస్, నా పేరు ఈశ్వర్. మీరు చూస్తున్నారు ఈశ్వర్ పవన్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఇప్పటి వరకు మీరు కనుక నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ కనుక చేసి ఉండిపోయినట్లయితే ఈ వీడియో కనుక కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అండ్ అంతేకాకుండా దాని తర్వాత వచ్చేటటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తాను కానీ ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో గైస్, ఇవాటి వీడియోలో నేను మీకు జావా అనేది నేర్చుకోవడానికి ఉన్నటువంటి సాఫ్ట్వేర్ వాటిలో ఏది బెస్ట్ అనేది నేను మీకు చెప్పబోతున్నాను గైస్. సో ఈ వీడియో మీరు అందరూ ఎండ్ వరకు వాచ్ చేయండి. సో అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా జావా కనుక నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో అర్జెంట్గా షేర్ చేయండి. సో వాళ్ళకి ఒక పర్టికులర్ పాత్ అనేది ఫిక్స్ అయిపోద్ది. సో దేంట్లో జావా కోడింగ్ అని చేసుకోవచ్చు అండ్ దేంట్లో మనం యాప్స్ క్రియేట్ చేయొచ్చు జావా వాడి. అండ్ జావాతో చాలా అంటే చాలా చేయొచ్చు, అవన్నీ కూడా తెలుస్తాయి. చూపించేది ఏంటంటే ఇంటెల్జే ఐడియా. సో ఇది ఆల్రెడీ నేను నా ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను, ఎలా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీరు కనుక వీడియో కనుక చూసుకున్నట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ అనేది ఇస్తాను. సో దాంట్లో కానీ వెళ్ళండి. అండ్ ఇంటెల్జే ఐడియా ఒరిజినల్ పవర్ అనేది తెలియాలి అంటే మనం డౌన్లోడ్ క్లిక్ చేసిన తర్వాత మనకి పెయిడా ఫ్రీ మెంబర్షిప్ అని ఉంటుంది. సో ఫ్రీ మెంబర్షిప్ అంటే పెద్దగా మనకి అంత అట్రాక్షన్స్ అండ్ యూజెస్ అనేవి ఉండవు. అండ్ దాని యొక్క ఒరిజినల్ పర్ఫార్మెన్స్ అండ్ ఎక్సలెన్స్ ఏంటో తెలియాలి అంటే మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఎఫర్ట్ చేయలేరు కదా జావా నేర్చుకునే వాళ్ళు కొనుక్కోవడానికి. సో అందుకని దీన్ని నేను ప్రిఫర్ చేయట్లేదు. కానీ ఇది మాత్రం ప్రీమియర్లో మాత్రం ఎక్సలెంట్గా చూపిస్తుంది. మనకి మిస్టేక్స్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఈజీగా ఆటోమేటిక్ కరెక్షన్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ నేను చూపించేది ఏంటంటే నెట్ బీన్స్. ఇది మనకి ఎప్పుడుదో కానీ చాలా అంటే చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి అండ్ కలర్ ఎఫెక్ట్స్ అనేవి చాలా బాగుంటుంది. ఇది ఎందులో ఉన్నా కూడా రన్ అవుతుంది అండ్ ఎర్రర్ మేనేజ్మెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ అనేది బాగుంటుంది. కానీ దీనికంటే కూడా నేను ప్రిఫర్ చేసేది వేరేది ఉంది. ఎందుకంటే నెట్ బీన్స్ ఐడిఈలో మనం యాప్స్ అనేది ఎక్కువ లుక్తో క్రియేట్ చేయలేం. కలర్ కోడింగ్స్ అవన్నీ మనకి అంత ఎఫెక్టివ్గా ఉండదు. సో అందుకని నెట్ బీన్స్ కూడా నేను ప్రిఫర్ చేయను. సో నేను ప్రిఫర్ చేసేది అండ్ ఎవ్రీ వన్ వుడ్ లైక్ అదేంటంటే ఎక్లిప్స్. సో ఎక్లిప్స్ అనేటటువంటి సాఫ్ట్వేర్లో మనము జావా వాడి యాప్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ జావాతో పాటు దాని నుంచి వచ్చినటువంటి స్కాలా అలాంటి కోడింగ్స్ అన్నిటివి కూడా మనము వాడుకోవచ్చు అనమాట. సో గైస్, నేను చూసేది మాత్రం ఎక్లిప్స్. సో నెక్స్ట్ వీడియోలో నేను ఎక్లిప్స్ ఐడిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ మీకు తెలిసినట్లయితే మీరు కూడా డౌన్లోడ్ చేసుకుని స్టార్ట్ అయిపోండి. సో వితిన్ 2-3 days విల్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద ఎక్లిప్స్. సో ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో జావా ఎవరైనా నేర్చుకునే వాళ్ళు మనీ కనుక ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళు అయితే ఇంటెల్జే ఐడియాని తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. ఒకవేళ మనీ ఎఫర్ట్ చేయలేం బ్రదర్, ఫస్ట్ మనం నేర్చుకుందాం, దాని తర్వాత చూసుకుందాం అనుకుంటే నేర్చుకోవడానికి అయితే ఎక్లిప్స్ ఐడి అనేది సూపర్. నెట్ బీన్స్ కూడా తక్కువేం కాదు, కాకపోతే దాంట్లో కొన్ని నాకు నచ్చని ఫీచర్స్ ఉన్నాయి. అంటే ఒక యాప్లెట్ తయారు చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ ఫోర్గ్రౌండ్ కలర్స్ కానీ మనం ఇచ్చిన దానికి సింక్ అయితే రాదు, మన ఇమాజినేషన్కి అందుబాటులో ఉండదు. అదే ఎక్లిప్స్ అయితే మనం ఒక వర్క్ జేడీకే అని ఫ్రీగా ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం గైస్. సో గైస్, ఈ వీడియోని మీరు అందరూ ఎండ్ వరకు వాచ్ చేసినట్లయితే ఈ వీడియో క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇప్పటి వరకు మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ కనుక చేసుకోపోయినట్లయితే కింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అంతేకాకుండా దాని తర్వాత వచ్చేటటువంటి బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. సో గైస్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అనుకున్నట్లయితే లైక్ చేయండి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు కాంటాక్ట్ అవ్వండి. సో గైస్, ఫస్ట్గా మీరు గూగుల్ కానీ మీ ఫేవరెట్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత జావా జేడీకే డౌన్లోడ్ అని చెప్పి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ అని మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ జావా జేడీకే డౌన్లోడ్ అని ఉంది. ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేసినా పర్లేదు, లేదంటే డైరెక్ట్గా జేడీకే అని చెప్పి డౌన్లోడ్ చేసుకున్నా పర్లేదు. సో మీరు ఎక్కడ క్లిక్ చేసినా పర్లేదు, నేను పైదాన్ని క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అయ్యింది. ఇక్కడ మీరు యాక్సెప్ట్ లైసెన్స్ అగ్రిమెంట్ అని చెప్పి క్లిక్ చేయండి. క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ మీరు విండోస్ అయితే విండోస్ లింక్ మీద, మ్యాక్ ఓఎస్ అయితే మ్యాక్. సో మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే దాని మీద క్లిక్ చేయండి లింక్స్ మీద. సో ఇమీడియట్గా మీకు డౌన్లోడేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను, సో దట్ నేను ఇప్పుడు డౌన్లోడ్ చేయటం లేదు. సో డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ జేడీకే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా మీకు ఒక ఫైల్ కనిపిస్తుంది. సో ఈ ఫైల్ మీద డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఎస్ అని చెప్పి క్లిక్ చేయండి. ఎస్ అని చెప్పి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. సో ఇక్కడ ఆటోమేటిక్గా ప్రిపరేషన్ టు ఇన్స్టాల్ అని చెప్పి వచ్చింది. సో మనం ఏం చేయకుండా కొంచెం వెయిట్ చేయండి. సో దట్ మనకి ఇంటర్మీడియట్ స్టెప్స్తో ఆటోమేటేషన్స్ జరుగుతాయి. సో నెక్స్ట్ అని చెప్పి క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు డెవలప్మెంట్ కిట్స్ సోర్స్ కోడ్ జేఆర్ఈ, జేడీకే డౌన్లోడ్ చేస్తే జేఆర్ఈ. సో జేడీకే డెఫినేషన్లోనే మనకు తెలుసు. సో ఇట్ ఆక్యుపైస్
మోర్ స్పేస్ దాన్ జేఆర్ఈ. అంటే జేఆర్ఈ తీసుకునేటటువంటి స్పేస్ కంటే జేడీకే ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. ఎందుకంటే జేడీకేలో రన్ టైమ్ ప్రాసెసర్స్ ఉన్నట్టే జేఆర్ఈని కూడా దాంట్లో ఉంచుద్ది. సో రన్ ఎన్వైరన్మెంట్ కూడా జేడీకేలో ఉండడం వల్ల డెవలప్మెంట్ కిట్ అనేది ఎక్కువ మెమరీ ఉంటుంది అనేది మనం తెలుసుకోవచ్చు. సో నేను ఇవన్నీ మీకు రాబోయే ట్యుటోరియల్స్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు నెక్స్ట్ అని చెప్పి క్లిక్ చేయండి. నెక్స్ట్ అని చెప్పి క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడేషన్ పూర్తిగా అవనివ్వండి. దాని తర్వాత మీరు ఏం చేయాలి, మీది ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్గా అయ్యిందా అవ్వలేదు అనేది కూడా ఎలా కనుక్కోవాలి అనేది కూడా నేను చెప్తాను. సో మీరు కంగారు పడకుండా వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి గైస్, సో దట్ మీకు తెలుస్తుంది. సో నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, ఇన్స్టాల్ చేశాను. సో ఫర్ ద సేక్ ఆఫ్ వీడియో పర్పస్ మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. సో దీనికి జావాకి మీరు ఎటువంటి ప్రైస్ అనేది మీరు పే చేయక్కర్లేదు. ఇట్స్ ఏ ఓపెన్ ఫ్రీ సాఫ్ట్వేర్ టు డౌన్లోడ్ ఫ్రమ్ ఆన్లైన్. సో దట్ మీకు ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ పీసీ అండ్ మీకు జావా నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే మీరు ఫ్రీగా ఈ ట్యుటోరియల్స్ వాచ్ చేసి నేర్చుకోవచ్చు అండ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, నేను చూపించేటటువంటి ఫ్రీవి. సో డౌన్లోడేషన్ మంది ఎండ్లోకి వచ్చినట్టుంది. సో లెట్ స్పీడ్ అప్. ఓకే, ఫైనల్ ప్రాసెసింగ్. ఎనేబుల్ జావా కంటెంట్ ఇన్ ద బ్రౌజర్. సో మీ ఇష్టం, ఇక్కడ కావాలంటే టిక్ పెట్టండి, అక్కర్లేదు అనుకుంటే రాంగ్ పెట్టుకోవచ్చు. సో నేను వదిలేస్తున్నాను. సో ఎందుకంటే జావా ఉండడం వల్ల మనము కొన్ని సర్వర్స్ని మన వైపు మార్చుకోవచ్చు. సో లైక్ హ్యాకింగ్ అవన్నీ మనము రాబోయే వీడియోస్లో తప్పకుండా తెలుసుకుందాం. ఓకే, సో ఈ స్టెప్స్ అనేవి మీరు ఇక్కడ గైడ్ లైన్స్ దగ్గర మీరు చదువుకోవాల్సిన అవసరం అనేది లేదు. సో మీరు దీన్ని క్లోజ్ అనేది చేసేసేయండి. సో మీకు ఏంటంటే జస్ట్ ఒక డాక్యుమెంట్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది అంతే, దానివల్ల మీకు యూస్ అనేది ఉండదు. సో క్లోజ్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేశారా లేదా అని కన్ఫర్మేషన్ కోసం ఒకసారి దిస్ పీసీని ఓపెన్ చేసుకోండి. దిస్ పీసీని ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ లోకల్ డిస్క్ సిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం చూస్తే ప్రోగ్రామ్ ఫైల్స్లో జావా అనేది ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నాకు జావా అని ఉంది. సో డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసి ఇప్పుడు జేఆర్ఈ అనే దాని మీద మనం క్లిక్ జేడీకే అనే దాని మీద మనం క్లిక్ చేసుకున్నట్లయితే లోపల మనకి ఫైల్స్ ఉన్నాయో లేవా అనేది చూస్తాం. సో ఫస్ట్గా జేడీకే మీద క్లిక్ చేసి దాని తర్వాత వచ్చినటువంటి బిన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ ప్రీసెట్స్ అన్నీ రావాలి. సో ఇది గైస్ మనకి కన్ఫర్మేషన్ జావా డౌన్లోడ్ అయిందా లేదా అనేది. సో హాయ్ గైస్, నా పేరు ఈశ్వర్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ పవన్ యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఇప్పుడు మనము ఎక్లిప్స్ ని ఎలా డౌన్లోడ్ చేయాలి అండ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో గైస్ వాచ్ ద వీడియో టిల్ ఎండ్ అండ్ కామెంట్ యువర్ ఎఫెక్ట్స్. సో హౌ టు డౌన్లోడ్ ఎక్లిప్స్ అనేది మనం ఈ వీడియోలో చూస్తాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మీరు ఎక్లిప్స్ డౌన్లోడ్ అని చెప్పి మీరు క్లిక్ చేయండి. సో సర్చ్ చేయగానే మీకు వచ్చేటటువంటి ఫస్ట్ లింక్ ని క్లిక్ చేయండి. అది అఫీషియల్ ఎక్లిప్స్ వెబ్సైట్ అనమాట. సో మనము 64-బిట్ డౌన్లోడ్ చేద్దాం. సో ఎందులో అన్నా కానీ ఒకటే, మనం ఏమీ కంగారు పడక్కర్లేదు. సో ఇక్కడ మనకి వచ్చింది. సో ఇక్కడ మనము డౌన్లోడ్ అని చెప్పి క్లిక్ చేసినట్లయితే చాలు, మనకి ఇంకా ఏమీ అక్కర్లేదు. అండ్ ఇదిగోండి మన డౌన్లోడేషన్ అనేది బిగిన్ అయిపోయింది. సో దీని డౌన్లోడేషన్ జస్ట్ 48 MB. సో మీకు లైవ్ లోనే చూపిస్తాను నేను డౌన్లోడేషన్ ప్రాసెస్ కూడా. నేను నా నెట్ స్పీడ్ అనేది బాగానే ఉంది కాబట్టి. సో ఓకే, అపార్ట్ ఫ్రమ్ ఇట్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఎందుకు నేను ఎక్లిప్స్ని మాత్రమే తీసుకుంటున్నాను అనేది కూడా. సో మీరు కనుక ఆ వీడియో వాచ్ చేసి ఉండకపోయినట్లయితే నా డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉంటుంది. సో మీరు తప్పకుండా వెళ్ళి చూడండి ఆ వీడియోని కూడా, ఎందుకంటే మీకు తెలియాలి మీరు ఎందుకు వాడుతున్నారు, ఏది సాఫ్ట్వేర్ ఎందుకు వాడుతున్నారు, ఎందుకు ఏది ప్రిఫర్ చేస్తున్నాము, అసలు ఏంటిది అనేది మనం తెలుసుకోవాలి కాబట్టి. సో అది అయిపోయిన తర్వాత మీరు ఈ వీడియో చూడండి, చూడకపోయినా పర్లేదు ఆ వీడియో, ఎందుకంటే మీరు తెలుసుకోవాలి కాబట్టి నేను ఆ వీడియో తీశాను. సో ఎవరికైతే వితౌట్ ఎనీ క్వశ్చనింగ్ అంటే మీరు వాడే ప్రతిదీ తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి ఆ వీడియో చూడండి. ఓకే, ఇంకా మన ప్రాసెస్ అనేది అయిపోతుంది. జస్ట్ 10 seconds.
సో ఇక్కడ చూసినట్లయితే మన యొక్క డౌన్లోడేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అనేది అయిపోయింది. సో నేను ఓపెన్ మీద క్లిక్ చేశాను. సో దట్ నాకు ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అయి కనబడింది. సో ఈ ప్రాసెస్లో ఎస్ అని చెప్పి క్లిక్ చేయాల్సి వస్తుంది. సో ఈ ప్రాసెస్ అనేది మనకి కనబడదు అనమాట. సో మీ యొక్క డెస్క్టాప్లో ఇలాంటి ఐకాన్ అనేది ఉంటుంది. సో దీని మీద మీరు లెఫ్ట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి క్లిక్ చేయండి. స్లోగా ఉన్నట్టుంది, ఎందుకంటే మన యొక్క సాఫ్ట్వేర్లో చాలా అంటే చాలా ఇన్స్టాల్ చేసి డిలీట్ చేసేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసి మళ్ళీ డిలీట్ చేసేసి ఉన్నాయి. సో ఏమి అనుకోకుండా ఒక 2 minutes పేషెంట్గా వెయిట్ చేయండి. సో దట్ మీకే తెలుస్తుంది ప్రాసెస్ ఏంటి అనేది. సో గైస్ మనకి ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఎక్లిప్స్ ఇన్స్టాలర్ బై OOMP. సో ఇది ఒక జపాన్ కంపెనీ అనమాట. సో ఎక్లిప్స్ కి చాలా అంటే చాలా బ్రాండింగ్ కంపెనీస్ అనేవి ఉన్నాయి. సో మీరు వాటి గురించి ఏం పట్టించుకోకండి. సో ఇక్కడ ఏంటంటే ఎక్లిప్స్ అనేది దేనికి నేర్చుకుంటున్నారు, సో మీకు ఏదైనా ఐడిఈ ప్రాసెస్ కావాలా ఏది కావాలో అడుగుతుంది. సో ఇదైతే జావా కాబట్టి నేనైతే జావా అని చెప్పి తీసుకుంటున్నాను. సో తీసుకున్న తర్వాత స్టార్ట్ మెనూ ఎంట్రీని దీన్ని క్లిక్ చేయమంటున్నారు. ఇన్స్టాలేషన్ ఫోల్డర్ని నేను సిలోనే యూజర్స్లోనే ఉంచేస్తున్నాను. సో ఇన్స్టాల్ అని చెప్పి నేను క్లిక్ చేస్తున్నాను. సో ఈ ప్రాసెస్ కూడా పెద్ద టైం టేకింగ్ అవ్వదు. సో ఇక్కడ యాక్సెప్ట్ నౌ అని చెప్పి క్లిక్ చేసేయండి. సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది మనకి రన్ అవడం అనేది జరుగుద్ది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే ఎక్లిప్స్ వాళ్ళ ఫౌండేషన్ యూజర్ అంటే దీంట్లో మనం కొన్ని హ్యాకింగ్ కోడ్స్ కూడా నొక్కొచ్చు అనమాట. సో అలా నొక్కినప్పుడు మీ యొక్క అడ్రసింగ్స్ అనేవి ఎవరన్నా అడిగితే మేము తప్పక ఇస్తాము అని చెప్పడానికి. సో మీరు అక్కడ రిమెంబర్ యాక్సెప్టెన్స్ లైసెన్స్ మీద క్లిక్ చేసి యాక్సెప్ట్ అని చెప్పి క్లిక్ చేయండి. సో దాని మీ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది ఇంకా కొద్దిగా ఫాస్ట్గానే అవుద్ది. సో ఎక్లిప్స్ అనేది చాలా అంటే చాలా బేసిక్ అండ్ చాలా ఈజీగా ఉంటుంది మీకు కోడ్ చేయడానికి కూడా. సో కోడ్ నేర్చుకునే వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుంది. కోడ్ వచ్చేసుకోవడానికైతే నేను చెప్పక్కర్లేదు, వాళ్ళు కూడా ఎక్లిప్స్ వాడతారు మ్యాక్సిమం. అండ్ కొంతమంది ఏంటంటే నోట్ ప్యాడ్లో వాడతారు. సో నోట్ ప్యాడ్లో వాడితే డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎర్రర్స్ అనేవి డైరెక్ట్గా లైన్ టు లైన్ కనపడవు. మనము నోట్ ప్యాడ్లో రాసినవి కమాండ్ ప్రాంప్ట్లో చూసుకోవాలి. సో కమాండ్ ప్రాంప్ట్లో చూసుకుంటే మనకి మిస్టేక్ ఏమొస్తుంది అంటే అక్కడ లైన్ అనేది ఉండదు. సో మనకి డైరెక్ట్గా అంటే కొంచెం అర్థమైద్ది, అర్థం కాదని నేను చెప్పను, కానీ మనకి కొంచెం ఇబ్బంది అనేది ఉంటుంది అనమాట. సో అందుకని నేను దాన్ని ప్రిఫర్ చేయను. ఒకవేళ మీరు ఎందుకు ఇన్స్టాల్ చేయడం నోట్ ప్యాడ్ వాడుకుంటే వాడుకోవచ్చు. నేను ఇప్పుడు చెప్పే ప్రోగ్రామ్స్ మీరు దాంట్లో కూడా అడ్జస్ట్ చూసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ దీనికి వచ్చినంత ఎఫెక్టివ్ అవుట్పుట్ అనేది దానికైతే మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయలేరు. సో అందుకని నేను ఈ వీడియోని ఇంత చేస్తున్నాను. డౌన్లోడేషన్ అయిపోయింది. సో ఇప్పుడు ఓపెన్ అని కానీ లేదంటే లాంచ్ అని కానీ మనం క్లిక్ చేసినట్లయితే దాని యొక్క ఫస్ట్ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది అని మనం చూడొచ్చు. సో ఇదిగోండి గైస్, ఎప్పుడన్నా మీరు ఇది ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఈ ఐకాన్ వచ్చినప్పుడు ఒక్కసారి క్లిక్ చేయండి. ఏదైనా అప్డేట్స్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ అప్డేట్ అని అడుగుద్ది. సో దీన్ని మీరు యాక్సెప్ట్ చేసి అప్డేట్ అనేది చేసేసేయండి, ఎందుకంటే ఎప్పటికప్పుడు సిస్టమ్ అనేది అప్డేట్ అవుతూనే ఉండాలి. సో దట్ మనకు కూడా కొత్తవి తెలుస్తూ ఉంటాయి. ఇదేంటంటే వర్క్ స్పేస్. సో ఇప్పుడు నేను జావా ప్రోగ్రామ్స్ ఏమన్నా టైప్ చేశాను అనుకోండి, అది ఎక్కడ సేవ్ అవ్వాలి అని అడుగుద్ది. సో నేను సిలో యూజర్స్లో ఈశ్వర్లోనే వదిలేస్తున్నాను. ఓకే, దీన్ని డిఫాల్ట్గా ఉంచండి, మళ్ళీ అడగండి. సో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ సేవ్ చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎక్కడ ఎర్రర్స్ అనేవి రావడం ఉండదు, ఏమీ ఉండదు. మీ సిస్టంలో ఆల్రెడీ జావా అనేది ఇన్స్టాల్ అయిపోద్ది, ఐడి అనేది ఇన్స్టాల్ అయిపోద్ది, ఎవ్రీథింగ్ విల్ బి గెటింగ్ ఫ్రాడెడ్. సో ఎవరికన్నా కానీ ఏదైనా ఎర్రర్ కానీ ఏదైనా వస్తున్నట్లయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ నేను తప్పకుండా దాని యొక్క కరెక్షన్ మీద నేను వీడియోని తీస్తాను. ఆల్రెడీ నేను చాలాసార్లు ఇన్స్టాల్ చేసి చాలా మంది ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ వాళ్ళకి చాలా మందికి ఇన్స్టాల్ చేసి దాని తర్వాతే నేను ఈ వీడియోస్ అనేవి చేస్తున్నాను. సో ఓకే రీస్టార్ట్ అనేది అయ్యింది ఇప్పుడు మనకి జావా అనేది, ఎందుకంటే ఇప్పుడు మనం అప్డేట్ అనేది చేసాం కాబట్టి ఫీచర్ని.
సో ఇదిగోండి సేమ్ ఇందాక వచ్చినట్టే వచ్చింది. సో మళ్ళీ ఒకసారి చెయ్యాలి అని అనుకుంటున్నారా? అవును, చేయాల్సిందే ఇంక నాకు, ఎందుకంటే ఇక్కడ అప్డేట్ అనేది వచ్చింది కాబట్టి మరొకసారి చేయాలి. సో ఈసారి ఫాస్ట్గానే అయిపోతుందండి, మరి ఇందాక తీసుకున్నంత సేపు తీసుకోవద్దు. ఎందుకంటే ఓన్లీ మనకి అడగడం మాత్రం ఏమడుగుతుంది అంటే జస్ట్ అంటే మనకి ఏమేమి మార్పులు వచ్చినాయి అవన్నీ అడుగుతుంది అనమాట. సో ఇదిగోండి మన యొక్క ఎక్లిప్స్ అనేది స్టార్ట్ అయింది ఇక్కడ. మీకు ఎక్లిప్స్ అనేది స్టార్ట్ అయినప్పుడు మీ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది? సో ఇదేంటంటే వెల్కమ్ టెక్స్ట్. సో ఇక్కడ మీరు ఇది క్లిక్ చేసినట్లయితే మీరు టైప్ చేయాల్సినవి అన్ని మీకు ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. సో ఇదన్నీ ప్యాకేజెస్ అనమాట, అండ్ ఎవ్రీథింగ్ మీ యొక్క కంట్రోల్లో ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఈ ఎవ్రీథింగ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోకి నేను హౌ టు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ఎక్లిప్స్ ఆన్ యువర్ Windows 10 or any other OS and how to యూజ్ ఇట్ అనేది నేను చూపిస్తున్నాను. సో నెక్స్ట్ దాంట్లో ప్రతి ఒక్క టాస్క్ గురించి అండ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ బోర్డ్ గురించి చెప్పబోతున్నాను. సో ఈ వీడియో అంతే గైస్. సో ఈ వీడియో మీద నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అండ్ తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అంతేకాకుండా బెల్ ఐకాన్ కూడా. గైస్ నా పేరు ఈశ్వర్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ పవన్ యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఇది మన యొక్క జావా ట్యుటోరియల్ యొక్క ఇంట్రడక్షన్ వీడియో. సో గైస్ ఇప్పటి వరకు మీరు కనుక నా ఛానల్ కనుక విజిట్ చేయకపోయినట్లయితే ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి, అంతేకాకుండా దాని తర్వాత వచ్చేటటువంటి బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసుకున్నట్లయితే నేను ఎప్పుడు ఎటువంటి వీడియో తీసినా కానీ మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో బిఫోర్ మనము జావాకి స్టార్ట్ అయ్యే ముందు, సో జావా కోడింగ్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్స్ నేను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని ఆల్రెడీ నా యొక్క ఛానల్లో చూపించాను. సో మీరు కనుక ఇంకా అవి డౌన్లోడ్ కనుక చేసుకోకపోతే ముందు ఆ 2 వీడియోస్ చూసి తర్వాత ఇక్కడికి రండి. ఆ 2 వీడియోస్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అండ్ పైన ఉండేటటువంటి ఐ సింబల్లో కూడా ఇచ్చాను. సో ఒకసారి మీరు ఆ 2 వీడియోస్ చెక్ చేసి ఇన్స్టాల్ చేసుకొని ఉంచండి. సో ఫ్రమ్ టుమారో మ్యాక్సిమం పర్ డే 1 or 2 వీడియోస్ అనేవి నేను ఇమీడియట్గా మీకు పెడదామని చెప్పి చూస్తాను. అండ్ మనకి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేర్చుకోవడానికి కోడింగ్ లాంగ్వేజెస్ ఎన్నో ఉన్నాయి. C++, .NET అలా చాలా ఉన్నాయి. సో జావానే ఎందుకు స్పెసిఫిక్గా తీసుకున్నారు అండ్ జావాకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని కొంతమంది డౌట్స్ ఉంటాయి. సో జావాకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే అది ఒక జనరల్ పర్పస్ సాఫ్ట్వేర్. సో జనరల్ పర్పస్ కింద యూజ్ చేసేటటువంటి సాఫ్ట్వేర్ కాబట్టి ఇది మనం ఎటువంటి ఓఎస్లో అన్నా కానీ ఇంప్లిమెంట్ చేసి రన్ చేసుకోవచ్చు. అండ్ మనము ప్రజెంట్ టెక్నాలజీ ప్రకారం మనకి టచ్ స్క్రీన్ ఫోన్స్ ఆర్ టచ్ స్క్రీన్ టెక్నాలజీ వచ్చి కొన్ని సంవత్సరాలే అయింది, కానీ జావాని వర్క్ చేసే గ్రీన్ టీమ్ 1979లోనే ఆల్రెడీ టచ్ స్క్రీన్ని ప్రిపేర్ చేశారు. సో అది ఎలా చేశారు అండ్ దాని వెనకాల ఉన్నటువంటి టెక్నాలజీ ఏంటి అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ జావా. సో అసలు జావా అనేటటువంటి పేరు ఎలా వచ్చింది? సో జావాని కనిపెట్టిన ఆయన పేరు జేమ్స్ గాస్లింగ్. సో జేమ్స్ గాస్లింగ్ అనే అతను ఫస్ట్ ఒక లాంగ్వేజ్ని సింప్లిఫై చేసి ఓక్ అని చెప్పి పెట్టారు. ఓక్ అంటే ఒక ఆకు పేరు, OAK. తర్వాత దీన్ని ఏమైంది అంటే మనకి ఒక కంట్రీలో మనకి కాఫీ అనేది చాలా ఎక్కువగా ఉండేది. సో మనము జావా లీవ్స్ అనేవాళ్ళం. సో అలా మనము ఒక సమ్ ఆఫ్ ది పాపులర్ అంటే వరల్డ్ ట్రెండింగ్, ఆ ఇయర్లో వరల్డ్ ట్రెండింగ్ అనేది జావా అనమాట. అందుకని జావా అనే పేరు అనేది పెట్టడం జరిగింది. సో ఇది ఇంట్రొడక్షన్ వీడియో అనేది. సో మీరు జావా ఎందుకు నేర్చుకోవాలి అనేది కూడా నేను క్లియర్గా చెప్తున్నాను, వినండి. C++ వీటిగా అయితే సపరేట్ సాఫ్ట్వేర్ అనేది మనకు కావాలి. జావాకి సాఫ్ట్వేర్స్ అనేది అక్కర్లేదు, కానీ ఇవి మనం ఎందుకు పెట్టుకున్నాము అంటే జావా వాడిన తర్వాత ఉట్ల జావా ప్రోగ్రామ్సే కాకుండా యాప్స్ అండ్ మెనీ మోర్ సాఫ్ట్వేర్స్ మనం డిజైన్ చేసుకుందాం అనుకుంటే ఇటువంటి సాఫ్ట్వేర్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. సో ఆ టైంలో ఒకేసారి ఇన్స్టాల్ చేసుకునే దానికంటే ముందుగానే దాని మీద మనం ప్రాక్టీస్ చేయడం అనేది మచ్ మోర్ ఇంపార్టెంట్. మనము జావా దాంట్లోనే కాకుండా డైరెక్ట్గా నోట్ప్యాడ్లో కోడ్ రాసి మనం కమాండ్ ప్రాంప్ట్లో కూడా ఎగ్జిక్యూట్ అనేది చేసుకోవచ్చు. సో అదిగా జావాకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అనేది ఇంకా చాలా అంటే చాలా అమేజింగ్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. సో హాయ్ గైస్, నా పేరు ఈశ్వర్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ పవన్ యూట్యూబ్ ఛానల్. సో గైస్ ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో కింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అంతేకాకుండా దాని తర్వాత వచ్చేటటువంటి బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసుకోండి.
సో దట్ నేను ఎప్పుడు ఎటువంటి వీడియో అప్లోడ్ చేస్తా కానీ ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో గైస్, ఈ వీడియోలో మనం వాట్ ఈజ్ జావా అండ్ జావాని ఎవరెవరు వాడతారు అనేది ఈ వీడియోలో మనము క్లియర్గా తెలుసుకుందాం. సో ఎవరెవరు అంటే మనుషులను కాదు, సో ఎటువంటి బ్రాండెడ్ పీపుల్ అంటే అమెజాన్, గూగుల్ అలాగా. సో వితౌట్ ఎనీ ల్యాగ్ లెట్స్ స్టార్ట్. సో వాట్ ఈజ్ జావా? సో వాట్ ఈజ్ జావా అంటే జనరల్ పర్పస్ సాఫ్ట్వేర్స్. అంటే ఇది ఒక లీగల్గా అందరికీ సింప్లిఫైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా ఉంచడానికి మనకు దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. సో ఇది ఒక జనరల్ పర్పస్ సాఫ్ట్వేర్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో దీని గురించి ట్యుటోరియల్ వీడియో అనేది మనం ముందుగా ఇంకా పెద్దగా చెప్పుకోగలుగుతాం. సో ప్రెసెంట్ దీన్ని ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కింద పక్కన ఉంచండి. నెక్స్ట్ వన్, ప్లాట్ఫామ్ ఇండిపెండెన్సీ. సో మనకి C++ అన్నిటిలో ఏంటి అంటే వాటిని రన్ చేయడానికి సపరేట్గా మనకంటూ ఒక సాఫ్ట్వేర్ అనేది కావాలి. కానీ జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ అవ్వడం వల్ల దీన్ని వోరా అంటాం, అంటే రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అని అర్థం. సో దీనికి ఎటువంటి సాఫ్ట్వేర్ అక్కర్లేదు, డైరెక్ట్గా మనం నోట్ ప్యాడ్లోనే టైప్ చేసేసుకుని దాన్ని కమాండ్ ప్రాంప్ట్లో మనం ఎగ్జిక్యూట్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి కాన్కరెన్సీ. సో కాన్కరెంట్ అంటే మనకి మల్టీ థ్రెడింగ్ అని అర్థం. సో మల్టీ థ్రెడింగ్ అంటే మనకి 1 or 2 ప్రోగ్రామ్స్ ఒకేసారి జరగాలి అంటే మనము ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాం. సో అందుకని కాన్కరెంట్ అని అంటాము. అండ్ ఎప్పుడైతే మనము C అండ్ C++తో కంపేర్ చేసుకుంటామో జావా ప్రోగ్రామ్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అనేది అవ్వడం అనేది జరుగుద్ది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే జావా వచ్చినప్పుడు మనం ఎక్కువ మంది C++తో అలవాటు పడిపోయి ఉన్నారు. సో వాటి సింటాక్స్లు ఏం మార్చకుండా వాటికి ఈక్వల్ సింటాక్సెస్తోనే మనకి జావా అనేది రన్ అవ్వడం జరుగుద్ది. అండ్ నెక్స్ట్ ఏంటంటే జావా అనేది సింపుల్ అండ్ సేఫ్. జావాకి సింటాక్స్ అన్ని చాలా సింపుల్గా ఉంటాయి. మనకి ఎటువంటి టాపిక్స్ అయితే C++లో టఫ్గా ఉంటాయో ఆ టాపిక్స్ని ఎక్స్క్లూడ్ చేస్తే వచ్చిందే మనకి జావా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే సెక్యూర్డ్. సో సెక్యూర్డ్ అంటే మనము జావా ప్రోగ్రామ్స్ అనేవి ఆన్లైన్లో ఎక్కడి నుంచి అన్నా ఎక్కడ ఏ టైంలో ఉన్నా కానీ వితౌట్ గెట్టింగ్ ఎనీ ఆఫ్ ది వార్నింగ్ మనం దాన్ని డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మనకి జావాలో ఇంతే కాకుండా కొన్ని వేల కోట్లాది లైబ్రరీ ఫంక్షన్స్ అనేవి ఇన్బిల్ట్గా రావడం అనేది జరుగుద్ది. ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే జావా అనేది ఓపెన్ ఫ్రీ సాఫ్ట్వేర్. ఇది ఎవరైనా కానీ డౌన్లోడ్ అనేది ఫ్రీగా చేసుకోవచ్చు. దీన్ని మనము వెబ్సైట్స్లో యూజ్ చేస్తాం, యాప్స్ బిల్డింగ్లో యూజ్ చేస్తాం, సాఫ్ట్వేర్ బిల్డింగ్స్లో కూడా యూజ్ చేస్తాం. సో లాస్ట్ బిట్ ఏంటంటే జావాని ఎటువంటి సాఫ్ట్వేర్స్ అనేవి యూజ్ చేస్తాయి అనేది మనం చూద్దాం. సో ఫస్ట్గా ఏంటంటే గూగుల్ యూజ్ చేసింది, ఈబే అండ్ తగినటువంటి పెద్ద కంపెనీస్ కూడా జావాని యూజ్ చేస్తే వాటి యొక్క అఫీషియల్ వెబ్సైట్స్ కోసం. రీసెంట్గా నాసా కూడా మార్స్ రోవర్ స్పిరిట్ అనేటటువంటి ప్రాజెక్ట్ మీద వర్క్ చేసేటప్పుడు జావానే ముఖ్యంగా వాడారు. ఎందుకంటే ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ కాన్కరెంట్ కాబట్టి. సో జావా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని ఎవరు వాడతారు అండ్ జావా అంటే ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదా. సో లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వీడియో. హాయ్, నా పేరు ఈశ్వర్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ పవన్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోయినట్లయితే ఈ వీడియో కనుక కనిపించేటటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అంతేకాకుండా దాని తర్వాత వచ్చేటటువంటి బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసుకున్నట్లయితే నేను ఎప్పుడు ఎటువంటి వీడియో తీసినా ఇమీడియట్గా మీ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో గైస్, వితౌట్ ఎనీ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎక్లిప్స్ అనేది డౌన్లోడ్ చేసాం, ఇన్స్టాల్ చేసాం, ఓపెన్ చేసాం, అంతా బాగా ఉంది. కానీ మనం దాంట్లో ఎలా కోడ్ చేయాలి, ఏం చేయాలి అనేది మనం ఇంకా చూడలేదు. సో మనం వర్క్ స్పేస్లో కనుక వచ్చినట్లయితే మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇదేం కాదు, ఓకే అని చెప్పి క్లిక్ చేయండి, దానివల్ల ఏమి యూస్ అనేది ఉంటుంది. సో మనకి స్టార్టింగ్లో ఏంటంటే ఇలా ఉంటుంది. సో వీటిల్లో మనం ఏది చూస్ చేసుకోవాలి, ఏం చేయాలి అనేది మనం చూస్తాం. సో ఇక్కడ కనిపించే ఈ ప్రాస్పెక్టివ్ ఐడిని మీరు క్లిక్ చేయండి. అండ్ మనము జావా అనేది నేర్చుకుంటాం కాబట్టి ఇక్కడ
జావా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓకే అని చెప్పి క్లిక్ చేయండి. సో ఇప్పుడు మన ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఫైల్లోకి వెళ్ళి ప్రాజెక్ట్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఎడిట్ అంటే వీడియో యొక్క టెక్స్ట్ కాపీ పేస్ట్ అనేది చేయొచ్చు. నావిగేట్ అంటే మీరు ఏమైనా ప్యాకేజెస్ కానీ ఏమైనా క్రియేట్ చేసుకుంటే అవన్నీ మీరు ఇక్కడ నుంచి నావిగేట్ చేయొచ్చు. సర్చ్ అంటే మీరు ఏదైనా వర్డ్ లేదంటే ఏదైనా టెక్స్ట్ దగ్గర మీ ఎర్రర్ ఉన్నట్లయితే ఆ ఎర్రర్స్ అన్ని కలర్స్లో మనకి కనిపిస్తాయి అనమాట. సో మనము ఎక్లిప్స్ అనేది ఎందుకు ప్రిఫర్ చేస్తాము అంటే ఎక్లిప్స్ అనేది చాలా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ డెవలప్ చేసేటప్పుడు మనకి ఎక్లిప్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు కూడా దీన్నే వాడతారు. సో వాళ్ళు వాడి మనం కూడా వాడితే మీరు ఏదైనా కంపెనీ కనుక సెలెక్ట్ అయినట్లయితే అప్పుడు మీకు ఈజీగా అనేది ఉంటుంది. నెక్స్ట్ రన్ అంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసిన తర్వాత కంపైల్ చేసి మనం రన్ చేస్తాం. సో దాట్ మనకి ఇది యూజ్ అవుద్ది. సో విండోస్ అంటే మనకి ఎడిట్ చేసుకోవడానికి యూజ్ అవుద్ది. అండ్ హెల్ప్ అంటే మీకు ఏదైనా హెల్ప్ కావచ్చు ఉన్నట్లయితే దీంట్లోకి మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో మనకి ప్రతి ఒక్క కోడింగ్ సాఫ్ట్వేర్స్కి ప్రతి ఒక్క దానికి కంపైలర్స్ అనేవి ఉంటాయి. సో జావాకి అయితే జావా సి, సో అది దాని యొక్క కంపైలర్. సో మనకి బిగినింగ్లో అయితే ఇలా ఉంది ఇంటర్ఫేస్. సో మనము ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి న్యూ మీద క్లిక్ చేసి జావా ప్రాజెక్ట్ అని క్లిక్ చేయండి. మనం ఏం తయారు చేసినా అది ప్రాజెక్ట్ అవుద్ది దీంట్లో. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళందరూ ఏదైనా డిజైన్ చేసేటప్పుడు దాన్ని ఒక ప్రాజెక్ట్ కింద డీల్ చేస్తారు. సో అందుకని ఇక్కడ ప్రాజెక్ట్ అనేది జరిగింది. సో జావా ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క దాని అంటే ఆ ప్రాజెక్ట్ యొక్క నేమ్. సో నేనైతే ఆన్లైన్ వీడియోస్ అని చెప్పి ఇచ్చేస్తున్నాను. ఆన్లైన్ వీడియోస్ అని ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ దీన్నే సెలెక్ట్ చేసుకోండి, జావా SE 10 అని. సో నెక్స్ట్ క్రియేట్ ఏ సపరేట్ ఫోల్డర్, ఓకే, అండ్ యాడ్ ప్రాజెక్ట్ వీడియో, ఓకే, నెక్స్ట్ అని చెప్పి క్లిక్ చేసేయండి, ఫినిష్ అని చెప్పి క్లిక్ చేసేయండి. సో దీనివల్ల మీకు అయితే ఏమి అవ్వదు. సో ఇక్కడ మీకు మాడ్యూల్ అనేది క్రియేట్ అవ్వాలా వద్దా అని చెప్పి ఉంటుంది. సో నాకైతే మాడ్యూల్ అనేది ఏమీ అక్కర్లేదు. సో ఈ ఆన్లైన్ వీడియోస్ని ఓపెన్ చేసుకుంటే JRE/SRC అని ఉంది. సో SRC అంటే మనకి సోర్స్ కోడ్ అనమాట. సో దీంట్లో ఎక్కడ మనకి ఏమి అనేది లేవు. సో మనమేమి కంగారు పడక్కర్లేదు. సో ఒక్క నిమిషం. సో మనకి ఈ పెట్టే నేమ్ అనేది మనకి ఎప్పుడు కంప్లీట్లీ స్మాల్ లెటర్స్తోనే ఉండాలి. అండ్ స్పేస్ అనేవి ఉంచుకోకండి, ఎందుకంటే మళ్ళీ మీకు ఎర్రర్స్ అనేవి వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి. సో మాడ్యూల్స్ అనేవి నేను క్రియేట్ చేసుకోను, ఎందుకంటే అవన్నీ ఇన్ఫోర్స్. సో అది నాకు యూజ్ అనేది ఉండదు. సో నేను ఇప్పుడు SRCని ఓపెన్ చేద్దామని చూస్తే SRCలో ఏమీ లేదు. సో మనం సోర్స్ కోడ్ని తయారు చేయాలి కాబట్టి ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని న్యూ మీద క్లిక్ చేసి క్లాస్ అని చెప్పి క్లిక్ చేయండి. సో జావా క్లాస్ ఇవన్నీ నేను రాబోయే వీడియోస్లో చెప్తాను. సో ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి నేను ఫస్ట్ కోడ్ అని చెప్పి నొక్కుతున్నాను. సో ఫస్ట్ కోడ్ అని చెప్పి టైప్ చేసిన తర్వాత మనం ఇక్కడ పబ్లిక్ తీసుకుంటాం. పబ్లిక్ వాయిడ్ స్టాటిక్ మెయిన్ తీసుకోండి, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ తీసుకోకండి, ఎందుకంటే మనం ఇనిషియల్లో ఉన్నాం, ఇవన్నీ ఏం తెలియదు కాబట్టి మనం ఇది తీసుకోవడం అనేది జరుగుతుంది. సో డిఫాల్ట్గా ఏంటంటే ఇదే మనకి కొద్ది కోడ్ అనేది జనరేట్ చేసింది. సో ఇదేమో ఆటోమేటిక్ కోడ్ అనమాట. సో మనకి ఇవన్నీ ప్యాకేజెస్ రూపంలో మనకి సేవ్ అవడం అనేది జరుగుతుంది. సో ఇది కలిసి ఇవాళ వీడియోలో నేను మీ అందరికి చెప్పబోయేది. సో ఈ వీడియోలో మీ అందరికి ఎక్లిప్స్ ఐడి ఏదో ఒక చిన్న ఇంట్రడక్షన్ అనేది వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీకు వెల్కమ్ స్క్రీన్ అక్కర్లేకపోతే దీన్ని క్లోజ్ చేసేయండి, దీనివల్ల పెద్ద యూజ్ ఏమీ లేదు. అండ్ దీని యొక్క ఫాంట్ సైజ్ అనేది మనం పెంచుకోవాలి. సో షిఫ్ట్ ప్లస్ అని బటన్ నొక్కితే మనకి ఫాంట్ సైజ్ అనేది పెరుగుద్ది. అండ్ ఈ వర్డింగ్ గురించి నేను ఇంకో వీడియోలో చెప్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో హాయ్ గైస్, నా పేరు ఈశ్వర్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ పవన్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఇవాళ వీడియోలో నేను మీ అందరికి ద ఫస్ట్ ప్రోగ్రామ్ ఇన్ ఎక్లిప్స్ ఫర్ జావా. సో జావా నేర్చుకునే వాళ్ళందరూ ఫస్ట్గా ప్రోగ్రామింగ్ అనేది బిగినింగ్లో చెప్తున్నాను. సో ఫస్ట్ ఇక్కడ వరకు ఓపెనింగ్ అనేది నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. సో అది కానీ ఎవరైనా చూసుండిపోయినట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను. కుదరకపోయినట్టయితే ఈ వీడియో లాస్ట్లో నేను కార్డ్ కింద యాడ్ చేశాను, సో దట్ మీరు లాస్ట్లో వెళ్ళి చూడొచ్చు ఆ వీడియోని. సో ఇక్కడ ఏం జరిగింది అంటే మనము ఏదన్నా రాసేటప్పుడు ఫస్ట్ కోడ్ రాసేటప్పుడు మనకి మెయిన్ ఫంక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది ఏదన్నా రీడ్ చేయాలి అన్నా కానీ లాంగ్వేజెస్ ప్రకారం మెయిన్ ఫంక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ దీని పక్కనే వచ్చినటువంటి వాయిడ్ ఉంది చూసారా, ఇది ఎందుకంటే రిటర్న్ టైప్ అనమాట. అంటే మనం తీసుకున్నటువంటి కోడ్లో లాస్ట్లో మనకి ఇంటీజర్ రిటర్న్ చేస్తామా, డబల్ రిటర్న్ చేస్తామా, అవన్నీ డేటాబేస్ అనమాట. సో డేటాబేస్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. దాని గురించి ప్రెసెంట్ అయితే మీరేమీ అనుకోకండి.
అండ్ పబ్లిక్ అండ్ స్టాటిక్ గురించి నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో నేను డిస్కస్ చేశాను. సో మీరు కనుక దాన్ని చూడకపోయినట్లయితే తప్పకుండా నా ఛానల్ విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియో అనేది చెక్ చేసుకోండి. సో ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి మనం హలో వరల్డ్ అనేది రాద్దాం. సో నార్మల్గా బేసిక్గా నేనైతే హలో వరల్డ్ అని చెప్పి రాస్తే చూడండి, ఇక్కడ నాకు ఇక్కడ ఒక రెడ్ మార్క్ అనేది పడింది. సో రెడ్ మార్క్ అంటే ఏంటి అంటే మనము కొద్దిగా తప్పు చేసామని అర్థం దాంట్లో. సో ఆ రెడ్ మార్క్ అనేది ఏంటనేది మనం చూడాలి. ఓకే, సో ఈ రెడ్ మార్క్ అనేవన్నీ మిస్టేక్స్ అనమాట. సో మిస్టేక్స్ అనేది లేకుండా మనం కోడ్ని రాయాలి. సో డైరెక్ట్గా హలో వరల్డ్ అని చెప్పిస్తే మనకి అవుట్పుట్ అనేది ఏది రావట్లేదు అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే డబుల్ కొటేషన్ మార్క్స్ అనేవి యాడ్ చేస్తాను. సో దానివల్ల నాకు ఏమైనా డిఫరెన్స్ ఏమైనా వచ్చిందా అంటే ఏమీ రాలేదు. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే దీనికి మనకి ప్రతి కోడ్కి ఒక సర్టెన్ సింటాక్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ సర్టెన్ సింటాక్స్ అనేది మనకి ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుద్దో, సో మన కంపైలర్లో అది ఎగ్జిక్యూట్ అయిద్దో అప్పుడు మాత్రమే మనకి కోడ్ అనేది రీడ్ అవుతుంది అనమాట. సో జావా కోడ్స్ అనేవి ఎలా రన్ అవుతాయి అనేది కూడా నేను ఆల్రెడీ ఇంకో వీడియో తీసాను. సో ఆ వీడియో మీరు కనుక చూసుండకపోయినట్లయితే అది చూడండి. సో దట్ మీకు హౌ జావా వర్క్స్ అని చెప్పి మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఇన్ జావా ఇన్ ఎక్లిప్స్ మనం రాస్తున్నాం. సో నేను నార్మల్గా ప్రింట్ అని అంటే ఇది అయినా కానీ తీసుకోలేదు. సో నేను నార్మల్గా సెమీకాలన్, ప్రతి లైన్ ఎండింగ్ అనేది సెమీకాలన్. మన నార్మల్ ఇంగ్లీష్ రాసేటప్పుడు సెంటెన్స్ ఎండింగ్లో ఫుల్ స్టాప్ ఎలా అయితే పెడతామో దీంట్లో సెమీకాలన్, అక్కడతో ఆ లైన్ స్టేట్మెంట్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఆగిపోయినట్టు దానికి అర్థం అనమాట. సో ఈ ప్రింట్ ముందు నేను ఏదో ఒకటి పెడితే కానీ ఈ ఎర్రర్ అనేది పోదు. సో దానికి నేను system.out.print. సో ఇప్పుడు చూసుకోండి, మీకు ఎర్రర్ అనేది ఏమీ లేదు. సో ప్రోగ్రామ్ ఇప్పుడు మనం రన్ చేద్దాం. సో రన్ చేయాలంటే ఏం లేదు గైస్, రైట్ క్లిక్ చేయండి, రన్ యాజ్ అని చెప్పి క్లిక్ చేయండి. సో రన్ యాజ్లో మనం తీసుకుంటున్నటువంటిది అదర్లోకి వెళ్ళి జావా అప్లికేషన్ అని చెప్పి క్లిక్ చేయండి. సో దట్ ఇక్కడ మనకి ఏది రన్ అవ్వాలో సెలెక్ట్ చేసుకోండి, ఓకే అని చెప్పి క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే మనకి అవుట్పుట్ అనేది కనబడింది. చూడండి, ఇదిగోండి నా అవుట్పుట్ అనేది కింద కన్సోల్లో వచ్చేసింది. సో నేను ఇక్కడ ఏది రాస్తే అదే వచ్చింది. సో అది గైస్ మనం రాసినటువంటి ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది. సో జావా ఎలా తీసుకుంటుంది అనేది కూడా మనం తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ప్రింట్కి ప్రింట్ ఎల్ఎన్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో కూడా చూద్దాం. సో అంటిల్ దాన్ స్టే ట్యూన్ విత్ ఈశ్వర్. ఇవాళ వీడియోలో నేను మీ అందరికి system.out.printకి ప్రింట్ ఎల్ఎన్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో చెప్తున్నాను. సో ఈ వీడియోని మీరు అందరూ వరకు వాచ్ చేయండి. సో దట్ మీకు system.out.printకి system.out.print ఎల్ఎన్కి ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో గైస్ ఇవాళ వీడియో అనేది ఇందాక లాస్ట్ టైం ఉన్నటువంటి వీడియో కంటిన్యూషన్ ఉంటుంది. సో ఎవరైనా వీడియో కనుక చూసుండకపోయినట్లయితే ఒకసారి వెళ్ళి ఆ వీడియోని విజిట్ చేసి దాని తర్వాత ఇక్కడికి వచ్చినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మీకేంటంటే డైరెక్ట్గా దీంట్లో సింపుల్గా ఉంటుంది కాబట్టి మీరు SYSO అని చెప్పి క్లిక్ చేసి కంట్రోల్ స్పేస్ అనేది క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేసేస్తే డైరెక్ట్గా system.out.println అనేది వస్తుంది. ఎందుకంటే ఎక్లిప్స్ అనేది చాలా బేసిక్గా ఉంటుంది కాబట్టి. సో దీంట్లో ఏంటంటే నేను హాయ్ అనే మెసేజ్ ఇచ్చాను. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమీ వస్తుంది అనేది ఫస్ట్ క్వశ్చన్. సో రన్ అనేది నేను పోయినసారి రైట్ క్లిక్ యూస్ చేసి చెప్పాను. ఇప్పుడు ఏంటంటే పైన ఇక్కడ ప్లే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే కింద అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు చూసుకోవచ్చు కింద నాకు ఇప్పుడు కింద అవుట్పుట్ అనేది జనరేట్ అయిపోయింది కన్సోల్లో. సో దీని అవుట్పుట్ అనేది చూసినట్లయితే హలో వరల్డ్ హాయ్. సో రెండు పక్కన అనేది వచ్చింది. సో నాకు ఇలా కాకుండా రెండో లైన్లో రావాలి అంటే \n అనేది యూజ్ చేసుకోవచ్చు. సో \n అంటే న్యూ లైన్ అని అర్థం. సో ఇప్పుడు ఏంటంటే కిందకు వస్తుంది అనమాట. సో ఇది ఆల్రెడీ న్యూ లైనా కాదా అనేది మనకు తెలియాలి అంటే మనం ఏం చేయాలి. సో ఇదిగోండి, ఇలా కాకుండా నాకు \n వద్దు డైరెక్ట్గానే రావాలి అంటే ఇక్కడ ప్రింట్ పక్కన LN పెట్టేసేయండి. ఇప్పుడు ప్లే నొక్కండి, ఓకే. ఇప్పుడు చూసారా మనకి ఎలా వచ్చిందో. సో ప్రింట్ అన్నప్పుడు ఏమైంది అంటే ఇక్కడ కర్సర్ అనేది ఇక్కడే ఉండిపోద్ది అనమాట, నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళదు. అదే ప్రింట్ LN అంటే ప్రింట్ లైన్ అంటే ఈ లైన్ లో ప్రింట్ చేయమని, నెక్స్ట్ దాంట్లో ప్రింట్ నెక్స్ట్ లైన్. సో system.println ఫస్ట్ లైన్ లో ఓన్లీ హలో వరల్డ్ తప్పితే ఏం ఉండదు. అదే ప్రింట్ అన్నాం అనుకోండి, ఫస్ట్ లైన్ లో ప్రింట్ వరకే తీసుకుంటే దాని తర్వాత అంతా మళ్ళీ కర్సర్ అక్కడే మూవ్ అయింది. అదే మనం ప్రింట్ LN ఇప్పుడు నేను ఇక్కడ తీసేస్తాను. సో ఇప్పుడు ఏమైందో చూడండి.
చూసారు కదా, అంటే ఇది ఓన్లీ ఫస్ట్ లైన్ లో మనం హలో వరల్డ్ తప్పితే ఇంకా మనకి ఏమీ తీసుకోదు అనమాట. సో డైరెక్ట్ గా క్రషర్ అనేది సెకండ్ లైన్ లోకి కానీ నెక్స్ట్ లైన్ లోకి కానీ వెళ్ళిపోద్ది. సో ఇది గైస్ ప్రింట్ కి ప్రింట్ వెళ్ళాలనుకున్నటువంటి డిఫరెన్స్. ప్రింట్ అంటే ఆ లైన్ లో లైన్ కంటిన్యూషన్ జరుగుతుంది. సో క్రషర్ అనేది మనం టెక్స్ట్ ఎక్కడైతే ఎండ్ చేసామో దాని పక్కనే ఆగుద్ది. అదే ప్రింట్ వెళ్ళనైతే టెక్స్ట్ లో ఆ లైన్ లో ఇంకేమి తీసుకోదు, ఆ ప్రింట్ తప్పితే. నా పేరు ఈశ్వర్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ పవన్ యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఇవాటి వీడియోలో మనం వేరియబుల్స్ అంటే ఏంటి, సో వేరియబుల్స్ ని మన యొక్క ప్రోగ్రామింగ్ లో ఎలా యూజ్ చేస్తామని తెలుసుకుందాం. సో వేరియబుల్స్ అంటే ఆల్ఫాబెట్స్, దానికి అసైన్ చేసేది మనం వాల్యూస్. సో డిఫరెంట్ వేరియబుల్స్ అనేవి ఉంటాయి. అంటే ఏ అనేది ఒక వేరియబుల్, బి అనేది ఒక వేరియబుల్, సి అనేది ఒక వేరియబుల్, అండ్ వాటికి అసైన్ చేసే వాల్యూస్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను లైవ్ ఎగ్జాంపుల్స్ అనేవి నేను ఇస్తాను. సో మీకు చాలా క్లియర్గా అనేది అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఒక హెడ్ ఫోన్స్ అనేది తీసుకున్నాను అనుకోండి, అప్పుడు హెడ్ ఫోన్స్ని మనం వాల్యూ కింద తీసుకోండి. అండ్ వాటిని మనం పెట్టడానికి ఒక మొబైల్ ఫోన్ కేస్ అండ్ హెడ్ ఫోన్ కేస్ అండ్ ల్యాప్టాప్ కవర్ని తీసుకోండి. సో ఇప్పుడు ఆ వాల్యూని నేను దేంట్లో పెట్టగలను, మొబైల్ ఫోన్ కేసులో పెట్టొచ్చు, హెడ్ ఫోన్ కేసులో పెట్టొచ్చు, అండ్ ల్యాప్టాప్ కేసులో కూడా పెట్టొచ్చు. అంటే ఒకే వేరియబుల్స్ డిఫరెంట్, కానీ అసైన్ అయ్యేది మాత్రం ఒకే వేరియబుల్కి అవ్వచ్చు. అండ్ ఇప్పుడు నేను అక్కడ హెడ్ ఫోన్స్ ప్లేస్లో నేను ఒక మొబైల్ ఫోన్ పెడుతున్నాను. సో మొబైల్ ఫోన్ అనేది హెడ్ ఫోన్స్ పౌచ్లో పెట్టలేం కదా, అది ఓన్లీ ల్యాప్టాప్లో కానీ లేదంటే దాని యొక్క పౌచ్లో కానీ మనం పెట్టగలం. అదే ఇప్పుడు వాల్యూ అనేది ల్యాప్టాప్ అయింది అనుకోండి, సో దీన్ని నేను హెడ్ ఫోన్స్ పౌచ్లో పెట్టలేను అండ్ ఫోన్ పౌచ్లో కూడా పెట్టలేను, అండ్ ఓన్లీ నేను ల్యాప్టాప్ దాంట్లోనే పెట్టగలను. సో ఇవి ఏంటంటే వేరియబుల్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ అనమాట. అంటే ఆ వాల్యూ బట్టి మనకి డేటా టైప్ అనేది మారిపోద్ది. సో డేటా టైప్ అంటే అది ఇంటీజర్ అవ్వచ్చు, క్యారెక్టర్ అవ్వచ్చు, డబుల్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు. సో ఇంటీజర్ అంటే అది నెంబర్స్ అని అర్థం అనమాట. అండ్ అంతేకాకుండా అది క్యారెక్టర్ అవ్వాలి అంటే ఏబిసిడి ఆల్ఫాబెట్స్ అనేవి ఉంటాయి అనమాట. అండ్ డబల్ అంటే మనకి డెసిమల్ నెంబర్స్ కింద వస్తాయి. అండ్ ఫ్లోట్ కూడా డెసిమల్ నెంబర్సే, కానీ ఫ్లోట్ అంటే సమ్ నెంబర్ ఆఫ్ అంటే చాలా తక్కువ డెసిమల్స్ తీసుకుంటుంది. సో డబల్ అంటే చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ డెసిమల్స్ అనేవి తీసుకుంటుంది. సో ఇది గైస్ వేరియబుల్స్ ఒక బేసిక్ ఇంట్రడక్షన్. సో దీనికి ఇంకో వీడియో తీసుకోలేదు, అందుకే ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను. సో ఇప్పుడు ఆ వేరియబుల్స్ని మనం ఎలా యూజ్ చేయాలి అండ్ దాన్ని ఎలా వాడాలి. సో ఇప్పుడు నేను ఏ అనేది ఒక వేరియబుల్ కింద తీసుకొని నేను దానికి 5 అనే వాల్యూ అనేది అసైన్ చేశాను. మనకి ఇక్కడ ఎర్రర్ అనేది వచ్చింది. సో ఎర్రర్ పోవడానికి ఈ వేరియబుల్ ఏ టైప్ నేను తీసుకున్నది ఇంటీజర్ టైప్. సో నేను ఇంట్ అని చెప్పి ఇస్తాను. సో ఇంటీజర్ టైప్లో ఇక్కడ ఏ నేను తీసుకున్నాను కదా. సో ఇప్పుడు నేను ఏ వాల్యూని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో SYS అవుట్, సారీ డాట్ ప్రింట్ ఎలా. సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ తీసుకున్న తర్వాత దీన్ని నేను రన్ చేసి చూపిస్తాను మీకు. సో దట్ మీకు కూడా డౌట్స్ అయినా ఉంటే క్లారిఫై అవుతుంది. సో నేను పైన ఏ వాల్యూ 5 ఇచ్చాను కాబట్టి కింద కూడా నాకు అవుట్పుట్లో 5 అనేది వస్తుంది. సో ఇది గైస్ మనము ఇచ్చేటటువంటి వేరియబుల్స్. సో ఇదేంటంటే వేరియబుల్ ఆల్రెడీ మనము ఇచ్చేసి దాన్ని మనం రీడ్ చేయాలి అంటే జావాలో ఎలా అనేది ఈ వీడియోలో చెప్పాను గైస్. నెక్స్ట్ వీడియోలో మనం కీబోర్డ్ ద్వారా మనం వేరియబుల్కి వాల్యూని ఎలా అసైన్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అండ్ క్లియర్గా వేరియబుల్ అంటే ఏంటి అనేది అర్థమైంది అనుకుంటున్నాను. సో దట్ ఫైనల్లీ దిస్ ఇస్ ఈశ్వర్ సైనింగ్ అవుట్. అండ్ ఈ వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అండ్ మీ యొక్క ఫేస్బుక్స్ అండ్ వాట్సాప్స్లో కూడా షేర్ చేయండి ఎవరైతే జావా అనేది నేర్చుకుంటున్నారో వాళ్ళకి. మనం లాస్ట్ టైం వీడియోలో ఆల్రెడీ ఒక వేరియబుల్కి వాల్యూ అనేది ఇచ్చేస్తే సో దాన్ని ఎలా మనము ప్రింట్ చేయాలి అనేది తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం ఒక కొత్త వేరియబుల్ని డిక్లేర్ చేసి దానికి వాల్యూ ఎలా ఇవ్వాలి అనేది తెలుసుకుందాం. అంటే కీబోర్డ్ ద్వారా వాల్యూ అంటే ఆ వేరియబుల్కి వాల్యూ అనేది అసైనింగ్ అనమాట. సో ఇంకా లేట్ అనుకో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను లాస్ట్ టైం ఉన్న కోడ్ని తీసేస్తున్నాను. సో ఈ ప్రోగ్రామ్ చేయాలంటే మనం కొన్ని ఫైల్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. సో వాటిని ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ ఫైల్స్ అనమాట. ఇది స్కానర్. సో ఇవి మనం ఇంపోర్ట్ చేసేసుకున్న తర్వాత ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే మనము ఒక వేరియబుల్ అనేది డిక్లేర్ చేయాలన్నమాట. సో అది స్కానర్ టైప్లో ఉండాలి. సో స్కానర్ అనేవి మనకి ప్యాకేజెస్ లాంటివి అనమాట. నేను వాటి గురించి మళ్ళీ తర్వాత చెప్తాను. అంటే ఇప్పుడు మనకి ప్యాకేజెస్ గురించి చెప్తే అర్థం కాదు. సో స్కానర్ ఏ ఈజ్ ఈక్వల్ టు న్యూ
న్యూ స్కానర్ system.in. సో ఇక్కడ ఈ లైన్లో నేను మెన్షన్ చేసింది ఏంటంటే ఏ అనేది ఒక వేరియబుల్. సో స్కానర్లో ఏ అనేది ఒక కొత్త వేరియబుల్, దాన్ని ఒక ఇన్పుట్గా తీసుకోమని చెప్పి నేను సిస్టమ్కి ఇచ్చినటువంటి కమాండ్ అనమాట ఇది. సో ఇప్పుడు ఏంటంటే నేను సిస్టమ్కి ఎటువంటి కమాండ్ ఇస్తే అటువంటి కమాండ్ అనేది ఇది ప్రింట్ చేసింది అనమాట. సో మనము ప్రింట్లో ఇలా అడుగుదాం, ఇంట్లో ఎంటర్ ఎనీ వాల్యూ ఫర్ ఏ. సో ఇప్పుడు మనం అవుట్పుట్ దగ్గర చూసుకున్నట్లయితే మనకి ఎంటర్ ఎనీ వాల్యూ ఫర్ ఏ అనేది మనకు అక్కడ కింద కనిపించదు అనమాట. సో ఇప్పుడు ఏని మనము రీడ్ చేయడానికి ఎలా వాడాలి అంటే, ఇప్పుడు ఏలో నేను ఇంటీజర్ వాడుతున్నాను అనుకో, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సపోజ్ ఇప్పుడు నేను బి తీసుకున్నాను, ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ నెక్స్ట్ ఇంట్ ఆఫ్. సో ఇది గైస్ మనం వాడేటటువంటి కమాండ్ అనేది. సో ఇక్కడ ఏంటంటే ఐ అనేది క్యాపిటల్లో ఉండాలి. సో నెక్స్ట్ ఇంట్ ఆఫ్ అంటే మనము ఇప్పుడు బిలోకి ఆ వాల్యూని రీడ్ చేసినట్టు. సో ఏ అనేది ఏంటంటే మనకు ఒక రిఫరెన్స్ వేరియబుల్ కింద పనిచేసింది అనమాట, అండ్ బి అనేది ఏంటంటే మనం ఇప్పుడు స్టోర్ చేయబోయేటటువంటి వాల్యూ అనమాట. సో ఇంకా లేట్ ఎందుకు, ఈ కోడ్ కరెక్ట్ కాదు అనేది మనం వెరిఫై చేసేద్దాం. సో లెట్స్ మూవ్. సో నేనైతే ప్రోగ్రామ్ రన్ అనేది చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ప్లేస్లో చూడండి ఎంటర్ ఎనీ వాల్యూ ఫర్ ఏ అని వచ్చింది. సో నేను ఇప్పుడు ఇక్కడ 2.5 ఓకే వెయిట్, మనం ఆ వాల్యూ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మనకు కనిపించాలి కదా. సో నేను అది ఎంటర్ చేయలేదు. సో ఇప్పుడు ఎంటర్ చేసేస్తాను, ఒక్క నిమిషం. ఓకే ఇప్పుడు చూడండి. ఓకే ఇప్పుడు మన ప్రోగ్రామ్ అనేది రన్ అయిపోయింది. సో ఎంటర్ ఎనీ వాల్యూ ఫర్ ఏ నేను, సో ఇక్కడ నేను 5 అని చెప్పి ఎంటర్ చేస్తున్నాను చూడండి. సో 5 అని ఎంటర్. సో నేను ఎంటర్ చేసినటువంటి వాల్యూ అనేది 5. సో ఇక్కడ కలర్ వేరియేషన్ అనేది ఎక్లిప్స్ వాళ్ళు ఇచ్చింది. సో మనం ఏమీ చేసేది ఏమీ లేదు దాంట్లో. సో ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లో పోనీ ఇక్కడ ద వాల్యూ ఈజ్ అని చెప్పిస్తే మీకు క్లారిటీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి. సో ఇదేంటంటే మొత్తం ఒక స్ట్రింగ్ లా తీసుకుంటుంది. సో మనకి స్ట్రింగ్ లా కాదు, బి అనేది వాల్యూ రావాలి కాబట్టి నేను ఈ ప్లస్లో ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మీరు కంగారు పడకండి దీన్ని చూసి, ఏం కాదు. ఓకే ఓకే ఇప్పుడు నేను ఏ వాల్యూ వచ్చేసరికి 5 ఇస్తున్నాను. సో ద వాల్యూ ఈజ్ 5. నేను ఇక్కడ స్పేస్ కనుక ఇచ్చినట్లయితే స్పేస్ కూడా వచ్చేసిద్ది. సో ఇదిగోండి 5. సో ద వాల్యూ ఈజ్ 5. సో నేను ఎంటర్ చేసినటువంటి వాల్యూ అనేది 5 అని దీని అర్థం. సో ఇది గైస్ ఇవాళ వీడియోలో నేను మీ అందరికీ చెప్దాం అనుకున్నది. సో ఫైనల్లీ దిస్ ఈజ్ ఈశ్వర్ సైనింగ్ అవుట్. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే జావా అయితే నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ తప్పకుండా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా యూస్ఫుల్ అయింది. నా పేరు ఈశ్వర్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ పవన్ యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఇవాళ వీడియోలో నేను మీ అందరికీ అర్థమెటిక్ ఆపరేషన్స్ గురించి చెప్పబోతున్నాను గైస్. సో వీడియోకి స్టార్ట్ చేసే ముందు డైరెక్ట్గా కోడ్ మెన్యూ అనేది ఓపెన్ చేసుకుందాం. సో దీంట్లో ఆన్లైన్ కోర్సెస్లో నేను ఇంకో క్లాస్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. సో అది అలాగో అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి కాబట్టి అర్థమెటిక్ అని చెప్పి ఇచ్చేస్తున్నాను నేమ్ కూడా నేను. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ వాడి మనం ఇప్పుడు ప్రోగ్రామ్ చేద్దాం. సో ఈ అర్థమెటిక్ పార్ట్ని నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే మనం ముందుగానే వాల్యూస్ వేరియబుల్స్ ఇచ్చేస్తాం, దానికి మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే అవుట్పుట్లో చెక్ చేస్తాం. అండ్ సెకండ్ పార్ట్ ఏంటంటే మన కీబోర్డ్ ద్వారా ఇన్పుట్స్ ఇచ్చి దానికి అవుట్పుట్స్ అంటే ఒక క్యాలిక్యులేటర్ లాంటిది అనమాట. సో దాన్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్. సో నేను చెప్పాను ఆల్రెడీ క్లాస్ తర్వాత మనకి మెయిన్ మెథడ్ అనేది ఉండాలని, పబ్లిక్ స్టాటిక్
సో మెయిన్ మెథడ్ వచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ దాంట్లో ఆల్రెడీ వేరియబుల్స్ అనేవి నేను ముందే డిక్లేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే వీటికి అర్థమెటిక్ ఆపరేషన్స్ అనమాట. సో C1 = A + B, C2 = B - CA. నేను A - B కూడా చేసి చూపిస్తాను, మీరు ఎక్కడ వరి అనేది అవ్వక్కర్లేదు దీంట్లో. C4 = B / A. సో ఇక్కడ వరకు ఏంటంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఏంటంటే మనము ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తాను నేను మీకు. system.out. println. సో వీటిలో ఫస్ట్ నేను C1 ప్రింట్ చేసుకుంటాను. సో C1 ప్రింట్ చేసిన తర్వాత అంటే టైపింగ్ కంటే అంటే దీంట్లో ఎక్కువ ఇంపోర్ట్ ఫైల్స్ అనేవి ఇంపోర్ట్ చేశాను. సో దాని ద్వారా సాఫ్ట్వేర్ అనేది స్లో అయిపోయింది కొద్దిగా. సో ఇది గైస్ మన ఫైనలైజ్ ప్రోగ్రామ్ అయితే. సో దీనికి నేను ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ ఏంటంటే 10 + 5 + 10 అనమాట, 15. అండ్ సెకండ్ దానికి వచ్చేసరికి మైనస్ కాబట్టి అండ్ నెక్స్ట్ దానికి వచ్చినటువంటి ఆపరేషన్ వచ్చేసరికి మనకి 10 × 5 50. నెక్స్ట్ 10 / 5 2. సో మన అవుట్పుట్స్ అనేవి మనకి ఇలా ఉండాలి. సో గైస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, సో డబల్ స్లాష్ అనేవి ఉన్నట్లయితే అది సింగిల్ లైన్ కామెంట్ అనమాట. సో ఒక స్లాష్ అండ్ స్టార్ కనుక ఉన్నట్లయితే సో చూపిస్తాను చూడండి మీకు. ఇలా ఉంటే ఇది ఒక లైన్ కామెంట్, సో ఇది జస్ట్ ఒక సింగిల్ లైన్ కామెంట్. అదే మీరు ఇలా ఇచ్చారనుకోండి, ఇది మల్టిపుల్ లైన్ కామెంట్ అనమాట. సో దీని ద్వారా యూజ్ ఏంటంటే మీరు ఎక్కువ లైన్స్ కామెంట్స్ అనేవి ఇదిగోండి ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో మీరు ఏమన్నా థియరీ రాయాలనుకున్నా, ఏదన్నా గుర్తుపెట్టుకోవాలనుకున్నప్పుడు ఇది రాసుకోవచ్చు అనమాట. సో సింగిల్ లైన్ అంటే ఆ లైన్ మాత్రమే మనకి కామెంట్ కింద వస్తుంది, మిగతా కోడ్ అంతా మనకి ప్రోగ్రామ్లో ఎగ్జిక్యూట్ అయింది. సో ఓకే గైస్, ఇది ఒకసారి రన్ చేసి చూద్దాం మనకు అవుట్పుట్ ఏం వస్తుంది అనేది. సో రన్. సో ఇదిగోండి నాకు అవుట్పుట్ వచ్చేసరికి 15, 5, 50 and 2. సో అవుట్పుట్ అనేది క్లియర్గానే ఉంది. సో నేను ఇందులో A - 5 అని A - B అని పెడతాను చూడండి. ఇప్పుడు వాల్యూ ఏమైందంటే సో 5 - 10 అనమాట. సో -5 అనేది రావాలి ఇక్కడ మనకు అవుట్పుట్లో. సో చూసినట్టయితే మీకు అదే వస్తుంది. అండ్ మీరు ఇందులో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే మీకు డేటా టైప్స్ గురించి ఒక మినిమం నాలెడ్జ్ అనేది ఉంది అని అనుకుంటున్నాను. సో ఎవరికన్నా కనుక దాంట్లో కూడా ఇబ్బందిగా ఉన్నట్లయితే నాకు కింద కనిపించేటటువంటి కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. సో దట్ డేటా టైప్లో కూడా నేను ఇంకో ఫర్దర్ వీడియోని తీస్తాను. సో కొన్నిసార్లు ఏమైతే అంటే మనకి A/by ఉంది కదా. సో ఇప్పుడు నేను A4 తీసుకుంటాను. సో ఇప్పుడు చూడండి మనకు వచ్చేటటువంటి ఆన్సర్స్ అన్నీ ఎలా మారిపోతాయో. సో అంతా బాగానే ఉంది. సో 4 + 10 వచ్చేసరికి 14 అయితే ఆన్సర్ మనకి. ఓకే, 4 - 10 వచ్చేసరికి -6 కరెక్ట్గానే వచ్చింది ఇది కూడా మనకి. సో 4 × 10 కానీ 10/4 వచ్చేసరికి 2 కాదు, 2.5. సో 2.5 అనేది రిప్రజెంట్ చేయాలంటే ఏంటంటే అది డేటా టైప్ ప్రకారం ఇక్కడ ఇది ఇంటీజర్ అవుతుంది. ఇంటీజర్లో మనకి డెసిమల్ పాయింట్స్ అనేవి ఉండవు. సో డబల్ రావాలి కాబట్టి బ్రాకెట్లో డబల్ అని చెప్పి రాయండి. సో డబల్ అని చెప్పి రాసిన తర్వాత మీరు కంపైల్ చేయండి ఒకసారి. సారీ, C4 కూడా డబల్ అవ్వాలి. అంటే ఇంటీజర్ నుంచి డబల్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే పెద్ద నెంబర్ ఏదన్నా ఒక అంటే మీకు ఆల్రెడీ వేరియబుల్స్లో నేను చెప్పే ఉండుంటాను, ఫోన్ పౌచ్లో మనం ల్యాప్టాప్ అనేది పెట్టడం అనేది కుదరదు. సో అందుకని ఇంటీజర్ అనేది చిన్నది అండ్ డబుల్ అనేది పెద్ద వాల్యూ. సో దాని స్టోరేజ్లో దీన్ని పట్టదు కాబట్టి మనకి ఏంటంటే ఎర్రర్ అనేది వచ్చింది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మీకు అవుట్పుట్లో చాలా అంటే చాలా క్లియర్గా వచ్చింది.
సో కొంతమంది ఇలా కాకుండా నాకు రిమైండర్ కూడా కావాలి, అదే కోషంట్ కావాలి లేదంటే రిమైండర్ కావాలి అనుకుంటారు కదా. డివైడెడ్ చేసినప్పుడు కోషంట్ అనేది మనకు వచ్చింది కదా. సో రిమైండర్ కావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్గా చూపిస్తాను చూడండి. int C5 is equal to B పర్సంటేజ్ సింబల్ ఉంది కదా, %A. సో ఇలా ఇచ్చేసినట్లయితే రిమైండర్ అనమాట ఇది. సో 10% 4 అంటే అంత మనకి 2 వస్తుంది. సో ఇప్పుడు మీరు అవుట్పుట్లో చెక్ చేసుకోవచ్చు ఒకసారి. 4 - 10 అనేది -6, 10 × 4 అనేది 40, అండ్ 10/4 అనేది 2.5, అండ్ 10/4 చేసినప్పుడు వచ్చేటటువంటి రిమైండర్ అయితే 2. సో ఇది గైస్ ఈ వీడియో. సో ఈ వీడియో మీ అందరికీ ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఏంటంటే ఆల్రెడీ వేరియబుల్స్ డిక్లేర్ చేసేసి వాటికి అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయమంటే మీరు కోడ్ అనేది ఇలా చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది. సో హాయ్ గైస్, నా పేరు ఈశ్వర్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ పవన్ యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఇవాళ వీడియోలో నేను మీ అందరికీ అర్థమెటిక్ ఆపరేషన్స్ని మనము ఇన్పుట్ ద్వారా తీసుకొని ఎలా చేయాలి అనేది చెప్తాను. సో దీన్ని మనం క్యాలిక్యులేటర్ అప్లికేషన్ అని కూడా చెప్తాము. సో దానికోసం నేను క్యాల్క్ అని చెప్పి ఒక క్లాస్ని క్రియేట్ చేసుకుంటాను అనమాట. సో లెట్స్ బిగిన్. సో ఇది క్యాలిక్యులేటర్ అనే క్లాస్ అనమాట. సో దీంట్లో మనం మెయిన్ మెథడ్ అనేది తెచ్చుకుంటాం ఫస్ట్. సో మెయిన్ మెథడ్ అనేది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం ఇన్పుట్ ఫ్రమ్ యూజర్ తీసుకుంటాం. సో ఇన్పుట్ ఫ్రమ్ యూజర్ తీసుకున్నప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను మీకు కొన్ని ప్యాకేజెస్ అనేవి ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ java.util.star. సో ఇప్పుడు ఏంటంటే java.util అనేటటువంటి ప్యాకేజ్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నట్టు. సో మీకు మొత్తం ప్యాకేజ్ అక్కడ ఓన్లీ స్కానర్ చాలంటే ఇక్కడ స్కానర్ అని చెప్పి ఇచ్చేసేయండి. సో మీ ఇష్టం, అది స్టార్ ఇచ్చినా పర్లేదు, స్కానర్ అని ఇచ్చినా పర్లేదు. సో ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం ఒక స్కానర్ ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం. సో స్కానర్ S is equal to new scanner system.in. సో నేను ఈ పార్ట్ ఆల్రెడీ నేను నా ప్రీవియస్ వీడియోలో నేను కవర్ చేశాను. సో ఎందుకు ఇదే కోడ్ రాస్తున్నాను అనేది. సో ఒకవేళ మీ ఎవరికన్నా కనుక తెలియపోయినట్లయితే ఒకసారి నా ప్రీవియస్ ట్యూటోరియల్స్ని చెక్ చేసుకోండి. సో ఇక్కడతో మనం ఎస్ అనేటటువంటి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఏంటంటే వీటి ద్వారా మనం ఇన్పుట్ ఇంటీజర్స్ని తీసుకుంటాం. సో ఎటువంటి సార్ అయినా కానీ ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మనం తీసుకునేది ఏంటంటే అంటే 2 నెంబర్స్ అనేది తీసుకుంటాం. సో ఫస్ట్లీ ఏంటంటే 2 నెంబర్స్ అనేవి రీడ్ చేస్తాం. సో కాకపోతే మనం డైరెక్ట్గా క్యాలిక్యులేటర్ అప్లికేషన్ అనేది చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ నేను అర్థమెటిక్ అప్లికేషన్ చెప్తాను. సో దాని తర్వాత నేను క్యాలిక్యులేటర్ గురించి చెప్తాను. సో క్యాలిక్యులేటర్ ఏంటంటే మనకి ఎన్ని వేరియబుల్స్ ఇష్టం కానీ తీసుకునేటట్టుగా ఉండాలి. అండ్ మనకి అర్థమెటిక్ ఆపరేషన్ సైడ్కి 2 తీసుకుంటాం. సో దట్ నేను int a, b. సో నేను ఇక్కడ 2 డిఫరెంట్ నెంబర్స్ అనేవి తీసుకున్నాను. సో వీటి ద్వారా మనం ఇప్పుడు ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం అనమాట. సో system.out.println. సో ఇందులో ఏంటంటే ఎంటర్ వాల్యూ. సో ఇక్కడ ఏంటంటే వాల్యూ అనేది మనం ఎంటర్ చేస్తాం. సో ఎంటర్ ద వాల్యూ అనేది మనకి కనిపించినప్పుడు ఏం జరిగింది, ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మనకి వాల్యూని రీడ్ చేసుకోవాలి. సో రీడ్ చేసుకోవడానికి నేను ఆల్రెడీ చెప్పాను. సో మనకి a ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ సో మనం క్రియేట్ చేసుకున్నటువంటి ఆబ్జెక్ట్ అనేది ఎస్ కాబట్టి s.next int of. సో ఇక్కడతో మనకి ఏంటంటే ఒక వాల్యూని మనం ఎంటర్ చేయడానికి అయింది. సో ఇక్కడ మనం సెమీకోలన్ మర్చిపోయాం కాబట్టి ఎర్రర్ అని చెప్పి చూపిస్తుంది.
సో ఇప్పుడు ఏంటంటే సేమ్ కోడ్ని కాపీ పేస్ట్ చేసుకుంటాను, ఎందుకంటే బీకి కూడా నేను మళ్ళీ ఇదే కోడ్ రాయాలి కాబట్టి. సో ఇక్కడ నేను బీ పెట్టుకుంటాను. సో ఇప్పుడు చూసినట్లయితే మనకి ఎక్కడ ఎర్రర్స్ అనేవి రావు. అండ్ మీకు ఈ లైన్ కూడా అక్కర్లేదు అనిపిస్తే ఇక్కడ ఈ లైన్ తీసేసేయచ్చు. ఇక్కడ డైరెక్ట్గా మీరు ఇంట్ అని చెప్పి ఇచ్చేసేయండి, అసలు ప్రాబ్లమే ఉండదు మీకు. ఇది ఒక సింపుల్ టెక్నిక్ అనమాట. అంటే లైన్స్ అనేవి ఎక్కువ పట్టకుండా వేస్ట్ చేయకుండా మీరు ఈజీగా ప్రోగ్రామ్ అనేది రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఏదన్నా కోడ్ ఇచ్చాం అనుకోండి, ఇప్పుడు ఈ 2 నెంబర్ని తీసుకుంటుంది. సో అంటే 2 నెంబర్స్ని మనం ఎంటర్ చేయడానికి అనమాట. సో మనం ఇవి ప్రింట్ చేయాలనుకుంటే డైరెక్ట్గా system.out.println ఏ బి. సో ఇప్పుడు ఏంటంటే మనము ఏబికి ఎటువంటి వాల్యూస్ అనేవి మనం ఎంటర్ చేస్తే ఆ వాల్యూస్ అనేవి మనకు ఒకసారి మళ్ళీ కనిపిస్తాయి అనమాట. సో అందుకని నేను ఈ కోడ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నేను ఒకసారి రన్ చేసి చూపిస్తాను మీకు. సో జావా అప్లికేషన్లో రన్ చేసి చూపిస్తాను. సో మనకి ఇక్కడ కింద అవుట్పుట్ అనేది కనపడడం అనేది జరుగుతుంది. సో ఎంటర్ ఎనీ వాల్యూ దగ్గర నేను 5 అని చెప్పి ఇచ్చేసాను. సో 5 అని చెప్పి ఇచ్చిన తర్వాత ఎంటర్ నొక్కితే మళ్ళీ ఎంటర్ ఎనీ వాల్యూ అని ఉంది. సో ఈసారి నేను 3 అని చెప్పి ఇచ్చాను. సో 3 అంటే ఇదిగోండి 5,3. ఇది కలర్ వేరియేషన్ అనేది చూపించడం కోసం మీకు ఇక్కడ బ్లూ అండ్ బ్లాక్ కలర్లో ఉంది. సో 5 అండ్ 3 అనేది నేను ఎంటర్ చేసినటువంటి వాల్యూస్ అనమాట. సో ఇప్పుడు నేనేం చేయాలంటే వీటితో నేను ఒక అర్థమెటిక్ ఆపరేషన్ అనేది చేయాలి. సో అర్థమెటిక్ ఆపరేషన్ అనేది చేయడం మనకి డిఫరెంట్ టాస్క్ అనేవి ఉన్నాయన్నమాట. సో మనకి ఏంటంటే ఒక ఆప్షన్ అనేది మనం రీడ్ చేసుకోవాలి. సో దీంట్లో ఫస్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఎడిషన్ కావాలనుకోండి. సో ఇంట్ C1 ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇప్పుడు నేను డైరెక్ట్గా ఎడిషన్ చూపించేస్తున్నాను చూడండి, A+B. సో ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడ ఇంట్ C2 ఈజ్ ఈక్వల్ టు A-B, ఇంట్ C3 ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ B, ఇంట్ C4 ఈజ్ ఈక్వల్ టు A డివైడెడ్ బై B. ఇవన్నిటిని నేను ప్రింట్ చేస్తాను. C1 ప్రింట్ C1 అండ్ అలానే ప్రింట్ C2 C3 కూడా ఇచ్చేద్దాం. సో ఇది గైస్ మన యొక్క ప్రజెంట్ అర్థమెటిక్ ఆపరేషన్స్ మనము ఇన్పుట్ ద్వారా ఇవ్వడం, కీబోర్డ్ ద్వారా ఇచ్చుకోవడానికి. సో ఎంటర్ ద వాల్యూ. సో ఫస్ట్ వాల్యూ నేనైతే 5 ఇందాక ఇచ్చిన వాల్యూస్ ఇచ్చేద్దామా. ఓకే 6 2 ఇద్దాం ఈసారి, 6 and 2. సో ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ మనకి ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అనేది ఇచ్చాం మనం. సో 6 2 అనే మనం ఎంటర్ చేసినటువంటి వాల్యూస్ ఇక్కడ. సో 6 + 2 అంటే 8, 6 - 2 అంటే 4, 6 × 2 అంటే 12 అండ్ 6 డివైడెడ్ బై 2 అంటే 3. సో ఇది గైస్ మనం ఏమన్నా రెండు వేరియబుల్స్ ఇచ్చేసేసి వాటికి అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి ఇవ్వడానికి మనము ఎలా చేస్తాము అనేది ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మనకు తెలుసు గైస్. సో నెక్స్ట్ వీడియోలో నేను డైరెక్ట్గా క్యాలిక్యులేటర్, అంటే మనం 2 నెంబర్స్ ఎంటర్ చేసి ప్లస్ నొక్కితే ఎడిషన్ అవ్వాలి, మైనస్ నొక్కితే సబ్ట్రాక్షన్ అవ్వాలి. సో అలా ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియో కింద గైస్, సో ఈ వీడియో మీద నచ్చినందుకు థ్యాంక్ యూ. సో హాయ్ గైస్, నా పేరు ఈశ్వర్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ పవన్ యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఇవాళ వీడియోలో నేను మీ అందరికీ సెలక్షన్ స్టేట్మెంట్ అంటే ఏంటి అండ్ దాంట్లో ఉన్నటువంటి టైప్స్ ఏమేంటి అనేది చెప్పబోతున్నాను. సో ఈ వీడియో మీరు అందరూ ఎండ్ వరకు వాచ్ చేయండి. సో మీకు సెలక్షన్ స్టేట్మెంట్ అంటే ఏంటి, అందులో ఏమేమి టైప్స్ ఉంటాయి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో సెలక్షన్ స్టేట్మెంట్ అంటే దాని వర్డింగ్ లోనే ఉంది. సో సెలక్షన్ అనమాట. సో ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి అది ఈవెన్ ఆర్డర్. సో ఈవెన్ అయితే ఒక రకమైన ఫంక్షన్ అండ్ ఆర్డర్ అయితే ఇంకో రకమైన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో అలాంటి డిఫరెంట్ టైప్స్ అంటే చాయిసెస్ ఉన్న టైప్స్ లో మనం వాడేది ఏంటంటే సెలక్షన్ టైప్ అనేది వాడదాం. సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు సెలక్షన్ టైప్ అంటే ఏంటి అనేది అర్థమైంది అనుకుంటాను. అండ్ అందులో ఉన్నటువంటి టైప్స్ ఏంటి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. సో దాంట్లో 3 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ టైప్ వచ్చేసరికి ఇఫ్ ఎల్స్, అండ్ సెకండ్ టైప్ వచ్చేసరికి మనకి స్విచ్ స్టేట్మెంట్, అండ్ థర్డ్ టైప్ వచ్చేసరికి మనకి టెర్నరీ స్టేట్మెంట్ అని చెప్పి 3 ఉన్నాయి. సో ఆ 3 గురించి నేను ఇంట్రడక్షన్ వీడియో విత్ ప్రోగ్రామ్ ద్వారా చెప్దాం అనుకుంటున్నాను. సో ప్రోగ్రామింగ్ చెప్పేటప్పుడు ఒక్కొక్క దాని గురించి సపరేట్ గా వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో నేను కేవలం ఓన్లీ
వాట్ ఈస్ సెలెక్షన్ స్టేట్మెంట్ అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సెలెక్షన్ స్టేట్మెంట్ అనేటటువంటి టాపిక్ మాత్రమే డిస్కస్ చేయదలుచుకున్నాను. సో దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. సో ఐ థింక్ సెలెక్షన్ స్టేట్మెంట్ అంటే ఏంటి అనేది ఈ యొక్క చిన్న వీడియో ద్వారా మీకు అందరికీ క్లియర్గా అర్థమై ఉంటుంది. సో మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు అండ్ ఈమెయిల్ అనేది చేస్తున్నారు. సో అవి తగ్గించేయండి, డైరెక్ట్గా కామెంట్ సెక్షన్ అడగండి. నేను మన కమ్యూనిటీ ట్యాబ్ ఉంది, మీరు అడిగితే నేను ఒక పోలింగ్ ఆప్షన్ అనేది అక్కడ వదిలేస్తాను. సో మీరు అక్కడ నన్ను డౌట్స్ అనేవి అడగవచ్చు. ఎందుకంటే ఫోన్ అంటే ఎప్పుడన్నా బిజీగా ఉండొచ్చు, లేదంటే బయటకు వెళ్ళొచ్చు, ఆ టైంలో నేను రెస్పాండ్ అవ్వలేకపోవచ్చు. సో ఫోన్ అయితే కొన్నిసార్లు రెస్పాండ్ అవ్వట్లేదు. అండ్ అన్నోన్ నెంబర్స్ అయితే మ్యాక్సిమం మనం కూడా మళ్ళీ విజిట్ కాల్ చేయము. సో అందుకని చెప్తున్నాను. సో ఫైనల్లీ సీ యూ ఫర్ సైనింగ్ అవుట్. సో హాయ్ గైస్, నా పేరు ఈశ్వర్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ పవన్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఇవాళ వీడియోలో నేను మీకు సెలక్షన్ స్టేట్మెంట్ లో సెకండ్ ఎగ్జాంపుల్ చెప్తాను. సెలక్షన్ స్టేట్మెంట్ లో వచ్చినటువంటి ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఇఫ్ ఎల్స్. సో ఇఫ్ ఎల్స్ గురించి ఈ వీడియోలో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అనేది ఎండ్ వరకు వాచ్ చేయండి. సో నేను ఒక కొత్త క్లాస్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. సో దీనికి ఇఫ్ ఎల్స్ అని చెప్పి టైటిల్ ఇస్తాను. Public static void finish. సో ఇక్కడ మనకి ఇది ఆటో కంటెంట్ జనరేషన్ అనమాట. సో ఇఫ్ ఎల్స్ అనేది మనకి రెండు ఉన్నాయి కదా. సో ఈ ఇఫ్ ఎల్స్ అంటే ఏంటంటే మన ఏదన్నా సెలక్షన్ స్టేట్మెంట్ గురించి మీకు తెలియకపోతే ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. సో మీరు నా ఛానల్లో ప్రీవియస్ వీడియో అనేది వాచ్ చేయండి, సో దట్ మీకు అది క్లియర్గా అర్థమైంది. సో ఇఫ్ ఎల్స్ అనేవి ఏంటంటే మనకి ఏదన్నా రెండు సెలక్షన్స్ కనుక ఉన్న టైంలో మనం ఇది అనేది వాడతాం అనమాట. సో ఇఫ్ అని చెప్పి ఇచ్చేసేసి సో నేను ఇక్కడ హాయ్ అని చెప్పి ప్రింట్ చేయడానికి ఇచ్చాను. సో ఒకవేళ ఈ ఇఫ్ అనేది ట్రూ అయింది అనుకోండి, మనకి ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయింది. సో ఒకవేళ ఇఫ్ అనేది ఫాల్స్ అయింది అనుకోండి, ఈ స్టేట్మెంట్ అనేది మనకి ప్రింట్ అవ్వదు అనమాట. అది ఎల్స్ లో రాద్దాం. లేదంటే ఆగండి, మీకు ఫస్ట్ ఇఫ్ గురించి పూర్తి ఇంట్రడక్షన్ అనేది చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది అంటే మనకి ఇచ్చినటువంటి కోడ్ ప్రకారం ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఇఫ్ అనేది ట్రూ అయింది అనుకోండి, ఇఫ్ లోపల ఇది కండిషన్ అనమాట. సో ఈ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అయిందో ఆ యొక్క లింక్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవడం అనేది జరుగుద్ది. అండ్ అదే విధంగా ఇఫ్ అనేది ఫాల్స్. సో ఇది ఫాల్స్ ఉన్నప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. సో ట్రూ అనేది లూప్ లో ట్రూ అనేది ఉన్నప్పుడు మాత్రమే అది ఎగ్జిక్యూట్ అవడం అనేది జరుగుద్ది. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. మీరు కింద చూసుకోవచ్చు, ఇక్కడ జస్ట్ ఓన్లీ హాయ్ అనే ప్రింట్ అయింది, ఎందుకంటే ఇది ట్రూ అని ఉంది కాబట్టి. సో ఒకవేళ ఫాల్స్ అనేది కూడా తీసేసేసి ఇక్కడ ట్రూ అని ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు రెండు వస్తాయి అనమాట, హాయ్ హలో అని రెండు వస్తాయి. సో ఇది మనకి ఇక్కడ ట్రూ అనేది ఉన్నప్పుడు జరుగుద్ది. అదే ఇక్కడ ఈ రెండు ఇఫ్ బదులు ఇఫ్ ఎల్స్ అని చెప్పి ఒకటే బ్లాక్ తీసుకున్నాం అనుకోండి, అంటే మీకు ఇంకా డైరెక్ట్ గా ఇవి తీసేయచ్చు, ఇంకా ఈ బ్రాకెట్స్ తీసేసుకోవచ్చు, మీకు వీటితో పని లేదు. సో ఇక్కడ ఏంటంటే ఏదైతే ట్రూ ఉంటుందో ఆ స్టేట్మెంట్ మాత్రమే ప్రింట్ అయింది, ఫాల్స్ అన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వదు. సో ఇఫ్ ఎల్స్ లో ఇఫ్ ఎల్స్ ని మనం ఇంకా ఎలా వాడుకోవచ్చు అంటే చెప్తాను చూడండి. ఇంటి n is equal to 4. సో n అనేది 4 తీసుకున్నాను నేను. సో ఇప్పుడు ఏంటంటే n అనేది ఈవెన్ ఆడ్ అనేది చూద్దాం. సో n%2 is equal to 0. సో n%2 is equal to 0 ఇది ట్రూ అయినప్పుడు ఈవెన్ అని రావాలి, ఇది ఫాల్స్ అయినప్పుడు మనకి ఆడ్ అనేది రావాలి. సో ఇదేంటంటే ఒక నెంబర్ తీసుకుని ఆ నెంబర్ ఈవెన్ ఆడ్ అని చెప్పే ప్రోగ్రామ్ అనమాట. సో n అనేది మనం 4 తీసుకున్నాం. సో 4 అనేది ఈవెన్ ఆడ్, లేదంటే మీకు ఇంకా కావాలంటే
ఎన్ ఈజ్ ఈవెన్ అనేది ఒకటి, ఎన్ ఈజ్ ఆడ్ అనేది ఒకటి. సో మనం ఇచ్చే నెంబర్ అనేది ఎన్ అనమాట. సో ఇదిగోండి, సో 4 ఇస్తే ఇదేమో ఈవెన్ నెంబర్ అని వచ్చింది. సో ఇప్పుడు మనం 5 ఇద్దాం. సో ఇక్కడ 5 ఇస్తే ఆడ్ అనేది వచ్చింది. సో ఏదైనా ఒక నెంబర్ అనేది మనం ఎంటర్ చేసినప్పుడు అది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అని తెలుసుకోవడానికి మనం ఈ ప్రోగ్రామ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో అది ఇఫ్ ఎల్స్ గురించి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు స్విచ్ కేస్ అండ్ టెర్నరీ కేస్ గురించి నేను మాట్లాడతాను. సో గైస్, ఇక్కడ మనం ఆల్రెడీ నేను బై మిస్టేక్ ఇది స్విచ్ ప్రోగ్రామ్ అనేది అంటే వీడియో సగాలో ఉంది. ఇది మిగతా హాఫ్ పార్ట్ వీడియో అనేది డిలీట్ అయిపోయింది. సో నేను ట్యూటోరియల్ వీడియోలో నేను అప్లోడ్ చేసేటప్పుడు కంప్లీట్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో ప్రజెంట్ మీరు ఏంటంటే ఎన్ అనేది ఒక ఇన్పుట్ వాల్యూ ఇవ్వడానికి స్కానర్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. సో ఆ ప్రోగ్రామ్ నుంచి నేను చూపిస్తాను, మీరు చూడండి. సో దట్ మీకు స్విచ్ స్టేట్మెంట్ గురించి కూడా క్లియర్గా చెప్తాను. అండ్ ఎన్ అనేది అన్ని మనం కీబోర్డ్ ద్వారా ఇంపోర్ట్ చేసుకునేటట్టు కోడ్ అనేది రాసుకోండి. ఇది ఆల్రెడీ మీకు నా ప్రీవియస్ ట్యూటోరియల్స్లో చెప్పాను. సో రాసుకున్న తర్వాత స్విచ్ స్టేట్మెంట్లో ఏంటంటే ఇఫ్ ఎల్స్లో ఎక్కువగా వాడకుండా డైరెక్ట్గా ఒకే ఒక స్విచ్ స్టేట్మెంట్ ఇచ్చేసేసి స్విచ్ లోపల ఎన్ అని ఇచ్చాను చూసారా, అక్కడ ఎన్లో ఎంత ఉంటే ఆ కేసు ఎన్ 1 అయింది అనుకోండి, కేస్ 1 అనేది ప్రింట్ అయితే, ఎన్ 2 అయితే కేస్ 2, ఎన్ 3 అయితే కేస్ 3, ఎన్ 4 అయితే కేస్ 4. కానీ ఇక్కడ ఉన్నది ఏంటంటే ఇప్పుడు ఎన్ 5 ఇచ్చామనుకోండి, 5తో పాటు 6, 7, 8 అలా మిగతా కింద కూడా మనకి ప్రింట్ అయిపోవడం అనేది జరుగుద్ది. ఎందుకు అలా ప్రింట్ అయిపోవడం అనేది జరుగుద్ది అంటే మనం బ్రేక్ అనేది చేయాలన్నమాట. ప్రతి స్టేట్మెంట్కి స్విచ్ స్టేట్మెంట్లో ప్రతి కేసులో బ్రేక్ అనేది చేసేయాలి. ఎందుకంటే అక్కడితో అది ప్రోగ్రామ్ అనేది మనకి ఆగాలి కాబట్టి. సో అందుకోసం అని చెప్పి మనం బ్రేక్ అనేది ఇవ్వాలి. సో నేను నెక్స్ట్ అనేది ఇస్తాను. సో ఒకసారి కోడ్ అనేది మీరు ఫైనల్ వరకు వీడియోని వాచ్ చేయండి. సో కోడ్ అనేది మీకు క్లియర్గా అర్థమైందంటే ఇక మీకు వీడియో క్లియర్గా అర్థమైపోద్ది. సో నేను బ్రేక్ అనేది ఇచ్చేస్తున్నాను. సో బ్రేక్ అనేది ఇవ్వడం వల్ల చూడండి మీకు అవుట్పుట్ అనేది ఎలా డిఫరెంట్గా వస్తుంది అనేది. సో కొద్దిగా కోడ్ రాసేటప్పుడు వీడియో నేను ఫార్వర్డ్ చేస్తున్నాను. సో బ్రేక్ అంటే ఏంటంటే ఆ కేసు అనేది రన్ అయిన తర్వాత ఇంకా కోడ్ అనేది బయటకు వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు ఇన్పుట్లో 5 ఇచ్చాను. సో నాకు కింద 5 అనేది వచ్చింది, ఎందుకంటే కేస్ 5లో ప్రింట్లో 5 అని ప్రింట్ అయ్యి ఉంది కాబట్టి. ఇప్పుడు నేను 3 అని ఇస్తే 3 అనేది ప్రింట్ అవుతుంది, ఎందుకంటే కేస్ 3లో నేను system.out.print ln 3 అని ఇచ్చాను. అలా నేను ఎటువంటి కేసు స్విచ్లో ఎన్ అని ఉంది కాబట్టి ఎన్లో ఎంత వాల్యూ అయితే ఇస్తానో ఆ వాల్యూలో ఉన్నటువంటి ప్రింట్ కానీ లేదంటే ఫంక్షన్, అందులో ఎటువంటి ఫంక్షన్ అంటే ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో స్విచ్ ఫంక్షన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మన ఫోన్ నెంబర్స్ వీటిలో కూడా యూజ్ చేసేది అంతే. సో అన్నాం అనుకోండి, సో ఆ కేస్ ఏలో ఉన్న ఫోన్ నెంబర్స్ మాత్రమే వస్తాయి, అంటే ఏతో స్టార్ట్ అయినాయి మాత్రమే. ఆ స్విచ్లో మనం ఎంటర్ చేసే ఎన్ అనేది ఇంపార్టెంట్. సో దాన్ని బట్టే మనకి అవుట్పుట్స్ అనేవి వచ్చేది. సో దీనికి అప్లికేషన్ వచ్చి ఫోన్ నెంబర్ తీసుకోవచ్చు. సో అంటే ఏ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి మాత్రమే, అంటే స్టార్టింగ్ ఏ ఉన్నాయి మాత్రమే కేసులో ఉంటాయి అనమాట. ఆ కేసు వస్తాయి. నెక్స్ట్ బి అన్నాం అనుకోండి, కేస్ ఏబి. సో ఏబిలో ఉన్నాయి అన్నీ డిస్ప్లే అవుతాయి అనమాట. సో అది స్విచ్ కేస్. సో ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకోండి. నా పేరు ఈశ్వర్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ పవన్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఇవాళ వీడియోలో నేను మీ అందరికీ టెర్నరీ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. సో ముందుగా మనము ఇఫ్ ఎల్స్ వాడి మనము ఒక నెంబర్ ఇచ్చినప్పుడు అది ఈవెనా ఆర్డర్ అని చెప్పి మనం ఒక ప్రోగ్రామ్ రాసాము. సో అలానే ఇప్పుడు ఇఫ్ ఎల్స్తో నేను ఒక చిన్న ప్రోగ్రామ్ని క్రియేట్ చేస్తాను. సో దాన్ని బట్టి నేను మీకు ఇఫ్ ఎల్స్ని ద్వారా నేను మీకు టెర్నరీ కేస్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. సో ఫస్ట్గా ఇఫ్లో నేను కండిషన్లో వచ్చేసరికి n > 6 అయినప్పుడు అయితే j = 1 అనే వాల్యూ రావాలి. అండ్ అంతేకాకుండా ఎల్స్ అంటే n అనేది <6 కనుక అంటే <6 కనుక అవ్వకపోతే j వాల్యూ అనేది 2 ప్రింట్ అవ్వాలి. సో లాస్ట్లో ఈ రెండింటి లూప్స్ బయట మనము system.out.print ln అని చెప్పి j వాల్యూని మనం ప్రింట్ చేద్దాం. సో ఈ ప్రోగ్రామ్ బట్టి ఏమైందంటే j అనే వాల్యూ అనేది 6 కంటే ఎక్కువ ఉందనుకోండి, సారీ n అనేది, అప్పుడు j అనేది 1 అని ప్రింట్ అయింది. 6 కంటే తక్కువ ఉంటే j అనేది 2 అయింది. సో ఇది గైస్ దీని యొక్క కోడ్ అనేది. ఇప్పుడు ఈ కోడ్ మొత్తం ఒక సింగిల్ లైన్లో రిప్రజెంట్ చేయాలి అనుకుంటే మనకి ఉన్నటువంటి ఏకైక స్టేట్మెంట్ ఏంటి అంటే టెర్నరీ స్టేట్మెంట్ అనమాట. సో ఆ స్టేట్మెంట్ ఏంటో ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను. చూడండి. ఫస్ట్ ఏంటంటే స్టేట్మెంట్కి అవుట్ బాక్స్ అనమాట, కండిషన్ రాసి క్వశ్చన్ మార్క్ పెట్టి expression 1 సెమీకోలన్ expression 2.
సో దీన్ని బట్టి ఏంటంటే ఫస్ట్ కండిషన్ అనేది వెరిఫై అవుతుంది అనమాట. సో కండిషన్ కనుక కరెక్ట్ అయింది అనుకోండి, క్వశ్చన్ మార్క్ పక్కన ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ 1 అనేది మనకి ప్రింట్ అవడం అనేది జరుగుతుంది అనమాట. అదే కండిషన్ 1 అనేది కనుక కండిషన్ కనుక ఫెయిల్ అయినట్లయితే ఎక్స్ప్రెషన్ 2 అనేది మనకి ప్రింట్ అవడం అనేది జరుగుతుంది. సో మన కండిషన్ ఏంటి, n greater than 6. n greater than 6 కనుక అయిందనుకోండి, అప్పుడు మనకి ఏం అవ్వాలి, 1 అనేది ప్రింట్ అవ్వాలి. సో 1. అదే ఒకవేళ ఇది కనుక ఫాల్స్ అయింది అనుకోండి, సో 2, ఈ వాల్యూ j కాబట్టి j ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి తీసుకుంటున్నాను. సో సెమీ కాలన్ పెట్టి 2, మళ్ళీ లాస్ట్లో సెమీ కాలన్. సో దీన్ని బట్టి ఏంటి, కండిషన్ వచ్చి n greater than 6. n కానీ 6 కంటే గ్రేటర్ అయితే j ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ప్రింట్ అవుతుంది. n కానీ గ్రేటర్ దాన్ 6 కాకపోయినట్లయితే 2 అనేది మనకి ప్రింట్ అవడం అనేది జరగాలన్నమాట. సో ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే n5, సో మనకి j అనేది 2 అనే ప్రింట్ అవ్వాలి. సో ఇదిగోండి మనకి 2 అని ప్రింట్ అయింది. సో చూసారు కదా, ఇఫ్ ఎల్స్ అనేవి 2 వాడకుండా ఒక కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ అయినప్పుడు డిఫరెంట్ ప్రింటింగ్ అనేది చేసుకోవడానికి మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. సో అదిగా ఈ వీడియో మీద బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీ అర్థమైనట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో హాయ్ గైస్, నా పేరు ఈశ్వర్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ పవన్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఇవాళ వీడియోలో నేను మీ అందరికి లూప్స్ యొక్క ఇంట్రడక్షన్ అండ్ ఫర్ లూప్ గురించి నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోని మీరు అందరూ ఎండ్ వరకు వాచ్ చేయండి, సో దట్ దాని యొక్క మీనింగ్ మీకు క్లియర్గా ఎండ్ వరకు అర్థమైంది. సో ఫస్ట్గా నేను ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను, దాన్ని బట్టి మీకు ఈజీగా లూప్స్ అనేది చెప్తాను. సో లూప్స్, ఓకే. సో మనకి క్లాస్ అనేది వచ్చింది. సో నార్మల్గా మనకి హలో అనేది ప్రింట్ అవ్వడానికి మనము ఇచ్చేటటువంటి కమాండ్ ఏంటి, system.out.println హలో. సో ఇలా ఇస్తే మనకి ఒక్కసారి హలో అనేది ప్రింట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అదే మనకి ఇలా కాకుండా హలో అనేది 5 times ప్రింట్ అవ్వాలనుకో, సో అప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని కాపీ చేసి పేస్ట్ 5 times మనం ఇలా పేస్ట్ చేస్తాం. సో ఇలా పేస్ట్ చేయకుండా మనకి డైరెక్ట్గా ఒక స్టేట్మెంటే రాసి మనకి 5 times రిప్రజెంట్ అవ్వాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి. సో అంటే దాని అర్థం ఏంటంటే ఈ స్టేట్మెంట్ అనేది ఇలానే ఉండాలి, కానీ ఈ బ్లాక్ ఉంది చూసారా, ఇప్పుడు నేను పెడుతున్నాను చూసారా, ఈ బ్లాక్ అసైన్మెంట్, ఈ బ్లాక్ అసైన్మెంట్ అనేది 5 times అనేది రిపీట్ అవ్వాలి. సో ఇలా ఒకే ఫంక్షన్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవ్వడాన్ని మనం లూప్స్ అని అంటాం అనమాట. సో ఈ లూప్స్ లో చాలా డిఫరెంట్ టైప్స్ అనేవి ఉన్నాయి. సో అందులో మనకి ఉన్నటువంటి కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ టైప్స్ ఏంటివంటే డూ వైల్ అండ్ వైల్ అండ్ ఫర్ అండ్ నెస్టెడ్ ఫర్ అని చెప్పి ఇంకా మనకున్నాయి. సో ఇవి గైస్ దీంట్లో అసలు అయితే ఉన్నటువంటి లూప్స్ అనేవి. సో ఇందులో నేను మీ అందరికీ ఫర్ లూప్ గురించి చెప్తాను చూడండి. సో ఫర్ అని చెప్పి ఇచ్చేసిన తర్వాత ఇంట్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకొని ఒక ఇనీషియల్ అడ్రసింగ్ అనేది ఇవ్వండి. సో నేను ఫ్రమ్ 1 నుంచి i less than or equal to 5 times రిప్రజెంట్ అవ్వాలి, i ప్లస్ ప్లస్. సో ఈ కోడ్ ప్రకారం ఏంటంటే i ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి 5 వరకు ఇది వెళ్తూ ఉండాలన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ వస్తుంది, సో i ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ రన్ అయింది, తర్వాత ఇక్కడ i ప్లస్ ప్లస్ అయింది అంటే i2 అయింది, అండ్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది i2 వచ్చింది, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కాదో చెక్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఇది రిప్రజెంట్ అయింది, మళ్ళీ 3 వస్తుంది, అలా 4, అలా 5 times అనేది రిప్రజెంట్ అయింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి హలో అనేది 5 times అనేది మనకి ఇక్కడ కింద వచ్చేసింది. ఇప్పుడు నాకు 6 times కావాలి, సో 5 తీసేసి ఇక్కడ 6 పెట్టుకోవడమే. సో ఇలా చేయడం వల్ల మనకి ఒక చిన్న టెక్స్ట్ అనేది ఈజీగా మల్టిపుల్ టైమ్స్ అనేది వస్తుంది. సో ఇది గైస్ మనకి ఫర్ లూప్ అంటే. సో ఓకే గైస్, లాస్ట్ వీడియోలో నేను మీ అందరికి ఫర్ లూప్ గురించి చెప్పాను అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో నేను మీ అందరికి డూ వైల్ గురించి చెప్తాను. సో ఈ వీడియోని మీరు అందరూ ఎండ్ వరకు వాచ్ చేయండి, అండ్ డూ వైల్లో ఉన్నటువంటి డ్రాబ్యాక్ కూడా మీ వీడియోలో చెప్తాను. సో ఇదేంటంటే మనకి ఫర్ లూప్లో, సో ఇప్పుడు ఫర్ లూప్లో నేను డూ వైల్ వాడితే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. సో డూ అంటే ఇనీషియల్ కండిషన్ అనమాట. సో ఇక్కడ డూ, అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఆల్రెడీ ఒక ఇంటీజర్ అనేది తీసేసుకోవాలి. దీంట్లో int i ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, డూ తీసేసుకున్నాం కదా, ఇక్కడ i ప్లస్ ప్లస్. సో మనకి ఎన్ని టైమ్స్ రావాలి అనేది ఇక్కడ ఇచ్చేయాలి. సో వైల్ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. సో ఇది డూ వైల్ అనమాట.
ఇది డూ వైల్ యొక్క స్ట్రక్చర్ అనమాట. సో ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటి అంటే డూ వైల్లో ఫస్ట్ మనకి ఇనీషియల్గా డూలోకి వెళ్ళిపోయి ఆల్రెడీ ఒకసారి జరిగిపోతుంది ప్రోగ్రామ్. సో మనకి కావాల్సిన దానికంటే ఒకసారి ఎగస్ట్రాగా వస్తుంది. సో దట్ మనకి కావాల్సిన అవుట్పుట్స్ కంటే ఒక అవుట్పుట్ తక్కువగా ఇచ్చుకోవాలి. ఎందుకంటే డూ దగ్గర ఇక్కడ కండిషన్ ఏమీ ఉండదు. సో మనం ఇచ్చిన ఇన్పుట్ అనేది రాంగ్ అయినా సరే, ఇప్పుడు నేను చూడండి i<0 అన్నాను. సో ఇక్కడ ఆల్రెడీ కేసు ఫెయిల్ అయిపోయింది. కానీ మనకి అవుట్పుట్లో ఒకసారి రిప్రజెంటేషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే డూ వచ్చినప్పుడు మనకి ఎక్కడ ఎటువంటి కండిషన్ అనేది యాలీ చేయట్లా. సో దట్ మనకి ఒకసారి హలో అనేది రావడం అనేది జరుగుద్ది. సో దట్ మనకి ఒకసారి ఎక్స్ట్రాగా రిప్రజెంటేషన్ అనేది జరుగుద్ది. సో నేను ఇప్పుడు ఇక్కడ 3 ఇచ్చాను అనుకోండి కదా. సో ఇంతే కరెక్ట్గా ఉంటుంది. ఇది గైస్ జరిగేటటువంటి విధానం. సో ఎప్పుడైతే కేసు అనేది ఫెయిల్ అయిందో కానీ ఒకసారి మాత్రం ఎక్స్ట్రా జరగడం అనేది జరుగుతుంది. సో అది గైస్ డూ వైల్ గురించి. అండ్ మనము నెక్స్ట్ వీడియోలో వైల్ లూప్ గురించి కూడా తెలుసుకుందాం. సో హాయ్ గైస్, లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మీరు డూ వైల్ గురించి తెలుసుకుని ఉంటారు. సో ఈ వీడియోలో నేను మీ అందరికీ వైల్ లూప్ గురించి చెప్తాను. సో ఈ వీడియో మీరు అందరి వరకు వాచ్ చేయండి. అండ్ మీరు కనుక నా లాస్ట్ వీడియోని వాచ్ చేయకపోయినట్లయితే ఒకసారి వెళ్ళి ఆ వీడియోని వాచ్ చేయండి. సో ఇంట్ ఐ అనేది తీసుకున్నాం కదా. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత వైల్ దగ్గర ఇక్కడ డైరెక్ట్ కండిషన్ అనేది మనం ఇచ్చాడు అనమాట, i<5. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఐ అనేది టాలీ చేసుకుంటుంది. సో ఇంత సార్లు వస్తుందా రావట్లేదని. సో i=1 అప్పుడు ఈ లూప్ దగ్గరికి వెళ్ళింది, హలో అని ప్రింట్ అయింది. అప్పుడు i++ అయింది. సో i++ అయినప్పుడు ఏంటంటే ఇంటిరేషన్ జరుగుతుంది. సో i++ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి 2 అయింది ఐ అనేది. సో మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది వైల్లోకి. సో i అనేది 2<5 కాబట్టి మళ్ళీ కిందకి వచ్చింది. మళ్ళీ i అనేది 3 అయింది. i 3<5 కాబట్టి మళ్ళీ ఈ ఫంక్షన్ అనేది జరుగుద్ది. అండ్ నెక్స్ట్ i=4 కాబట్టి i<4<5. ఓకే, మళ్ళీ కిందకి వస్తుంది. మళ్ళీ i=5, 5<5 కదా కరెక్టే. సో తర్వాత మళ్ళీ i6 అయింది. 6 అయింది కాబట్టి ఇది టెర్మినేట్ అయిపోయి బయటకు వచ్చేసింది. సో మనకి ఇప్పుడు అవుట్పుట్ కనుక చూసుకున్నట్లయితే 5 టైమ్స్ రావడం అనేది జరుగుతుంది. సో ఇది గైస్ వైల్ లూప్ గురించి. సో ఈ వీడియో ద్వారా నేను మీకు లూప్స్ గురించి చెప్పేశాను. సో నెక్స్ట్ వీడియోలో నేను నెక్స్ట్ లూప్ గురించి చెప్తాను. సో వీడియోస్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అండ్ ఎవరికైనా ఏదైనా డౌట్స్ కనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ కింద కనిపించిన సబ్స్క్రైబ్ అని క్లిక్ చేయండి. అంతేకాకుండా దాని తర్వాత వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే చాలా లెవెల్స్ ఉన్నారో వాళ్ళందరికీ వీడియోస్ అనేది షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉండొచ్చు. నా పేరు ఈశ్వర్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ పాన్ యూట్యూబ్ ఛానల్. సో గైస్ లూప్స్ లో మనకి బేసిక్ గా అయిపోయింది. సో ఈ వీడియోలో ఏంటంటే మల్టిపుల్ లూప్స్. సో అంటే మనకి ఇలాంటి ప్రింట్ అవ్వాలి అంటే ఏం చేయాలి అని కొంతమంది అడుగుతారు. సో వాళ్ళ కోసం నేను చెప్తాను చూడండి. సో అంటే ఇప్పుడు నాకు 4 టైమ్స్ నాకు రిప్రజెంట్ అవ్వాలి. సో అంటే దాని యొక్క కోడ్ ఏంటి, సో అది ఎలా చేస్తాము అనేటటువంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి. సో దట్ వాళ్ళ కోసం నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో గైస్ మనం నార్మల్గా ప్రోగ్రామ్ అనేది స్టార్టింగ్లో ఇలా ఖాళీగా ఉంటుంది అనమాట. సో స్టాటిక్ హలో అనేది మీరు రాసుకోండి. ఓకే, ఇలా ఉన్నప్పుడు మనకి నార్మల్గా ఒక మైనస్ని రిప్రజెంట్ చేయడానికి మనకు తెలిసినటువంటి కోడ్ ఏంటంటే system.out.println మైనస్. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఒక్కసారి మైనస్ అనేది కింద కనిపిస్తుంది. కానీ మనకి 4 టైమ్స్ మైనస్ అనేది బ్రాకెట్ దాని వచ్చింది. ఓకే, ఇప్పుడు వస్తుంది. సో ఇదిగోండి ఇక్కడ మైనస్ అనేది మనకి రావడం అనేది జరిగింది. సో ఇలా నాకు 4 మైనసెస్ కావాలనుకోండి. అప్పుడు నేను మీకు ఇప్పుడే కదా చెప్పాను, ఇక్కడ స్పేస్ అనేది ఇచ్చుకోండి. సో నేను మీకు ఆల్రెడీ ప్రింట్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నా ప్రీవియస్ వీడియోస్. ఎవరన్నా కనుక చూసుకుండకపోయినట్లయితే ఒక్కసారి అవన్నీ కూడా రిఫర్ చేయండి. సో దట్ మీకు కూడా ఇంటర్వ్యూస్ క్వశ్చన్స్కి అన్నిటికీ మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. సో లూప్లో నేను ఇప్పుడు పెట్టి ఫర్ int i=1, i<or=4, i++. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఒక లైన్లో 4 మైనసెస్ అనేవి మనకి ప్రింట్ అవుతాయి అనమాట. సో నాకు ఇలా కాదు, 4 లైన్స్ ఇదే ప్రోగ్రామ్ అనేది నాకు 4 టైమ్స్ అనేది ప్రింట్ అవ్వాలన్నమాట. సో అంటే మళ్ళీ నాకు దానికి స్పేస్ కావాలి కాబట్టి system.out.println. సో ఇదేంటంటే స్పేస్ అనమాట. సో ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది నాకు 4 టైమ్స్ అనేది జరగాలి. సో అప్పుడు ఏమైందంటే ఇలా మైనస్ లైన్స్ అనేవి 4 లైన్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ
ప్రస్తుతం ఇక్కడ ఉంది కదా, ఈ లైన్ పెట్టడం వల్ల ఏంటంటే కర్సర్ నెక్స్ట్ లైన్లోకి అనేది వెళ్ళిపోతుంది. కావాలని చూడండి, నేను ఇక్కడ ఇది చూసారా, కర్సర్ అనేది ఇంకో లైన్లోకి వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి 4 times అనేది రావాలి కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇంకొక లూప్ అనేది వాడతాం అనమాట. సో దీన్ని మనం నెక్స్ట్ ఎందుకన్నా అంటే ఒక ఫర్ లోపల ఇంకొక ఫర్ లూప్ అనేది మనం యూజ్ చేస్తాం కాబట్టి మనము దీన్ని నెస్టెడ్ ఫర్ లూప్స్ అని అంటాం అనమాట. సో ఫర్ ఇంట్ ఇప్పుడు ఇంకొక వేరియబుల్ తీసుకోండి, j ఈజ్ ఈక్వల్ టు 1, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4, j ప్లస్ ప్లస్ అండ్ ఇక్కడ మనం క్లోజ్ చేసేద్దాం. సో ఇప్పుడు ఏమైందో చూడండి. సో ఇదిగోండి గైస్, మనకి కావాల్సినటువంటి ఫామ్ అనేది వచ్చేసింది అనమాట. సో ఇలా కాకుండా కొంతమందికి ఏంటంటే నెంబర్స్ అనేవి రిప్రజెంట్ అవ్వాలి అంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఇక్కడ ఇది తీసేసి స్పేస్ ఉంచి డైరెక్ట్గా ఇక్కడ ఐ తీసుకున్నాం కదా, ఐ ప్లస్. సో ఇలా ఇవ్వడం వల్ల ఇప్పుడు చూడండి మీకే తెలుస్తుంది అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది. సో చూసారు కదా, 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. సో దీని ద్వారా మనము డిఫరెంట్ మెథడ్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ అవుట్పుట్స్ అనేవి మనం తీసుకురావచ్చు అనమాట. సో మీరు పిరమిడ్ షేప్స్ తీసుకురావచ్చు, అలా డిఫరెంట్ మెథడ్స్ అనేవి మీరు యూజ్ చేసి డిఫరెంట్ న్యూ అవుట్పుట్స్ అనేవి మీరు తీసుకురావచ్చు అనమాట. సో ఈ వీడియో మీ అందరికీ బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ అవుట్పుట్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా చాలా బాగుంటాయి. సో గైస్, ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో అనేది లూప్స్తో ఇక్కడితో అయిపోయినట్టు. సో ఈ వీడియో మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే కింద కనిపించినటువంటి లైక్ బటన్ క్లిక్ చేయండి. అంతేకాకుండా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. దాని తర్వాత వచ్చేటటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను ఇప్పుడు ఎటువంటి వీడియో అప్లోడ్ చేసిన ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ గైస్, చివరిగా అడిగేది ఏంటంటే మీకు ఎటువంటి డౌట్స్ కనుక ఉన్నట్లయినట్టయితే కామెంట్ సెక్షన్లో నాకు ఎంటర్ చేయండి. సో దట్ నేను మీకు అలాంటి ప్రోగ్రామ్స్ కానీ దాని యొక్క కోడ్స్ కానీ మీకు ఫ్రీగా నేను ఇలా ఒక ట్యూటోరియల్ వీడియో రూపంలో మీకు ఇస్తాను. So that's it for this tutorial.